Yes, good evening, all of you. This is Vinodini from Hyderabad. So, ఈ రోజు టెస్టిమోనియల్ సెషన్కి వచ్చిన ప్రతి ఒక్క ఈబైటోరం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా మంది ఎన్నో డిసీజెస్ తోటి ఈ రోజు బాధపడుతున్నారు. మరి ఇలాంటి ఈబైటోరం ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దాని ద్వారా ఎంతో మందికి మనము మంచి హెల్త్ అనేది ఇస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో దానివల్ల కొంతవరకు మనం ప్రికాషన్ అనేది కూడా తీసుకుంటున్నాం. సో ఎవరైతే షేర్ చేస్తారో దయచేసి అందరూ వీడియో ఆన్ చేయండి, ప్రాపర్ ప్లేస్ లో కూర్చోండి. ఓకే, సో అటు ఇటు రన్అప్ అవుతూ మీరు అంటే షేరింగ్ ఇవ్వకండి, ఎందుకంటే ప్రాపర్ వీడియో అనేది రాదు. వీడియో మీరు షేర్ చేసేటప్పుడు ఒక దగ్గర కూర్చొని ప్రాపర్ గా మీరు వీడియో ఆన్ చేసుకొని ఇవ్వండి, రైట్? సో ఎనీబడి హ్యాండ్ రైజ్ చేయండి. మణి గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఐ ఇన్వైట్ మిస్టర్ మణి గారు టు షేర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. మణి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఒక నిమిషం మేడం, నేను కార్ పార్క్ చేస్తున్నాను, అంతలో వేరే ఆప్షన్ ఇవ్వండి. రైట్ రైట్. ఎస్, ఐ ఇన్వైట్ మిస్టర్ సూర్య గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి, మీ షేరింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఇన్వైట్ మిస్టర్ సూర్య గారు. అన్మ్యూట్ చేసుకోండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం. మేము 4 months బ్యాక్ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. మాకు కొద్దిగా గైనిక్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇప్పటి నుంచి వాడుతున్నాం. ఏదైతే మా మిస్సెస్ కి ప్రాబ్లం దీనివల్ల క్లియర్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ కూడా వాడుతున్నాం, బట్ రిజల్ట్ అయితే బాగుంది. నేను కూడా బీపీ కొద్దిగా ఉండడం వల్ల నేను కూడా వాడుతున్నాను. బీపీ కూడా కంట్రోల్కి వచ్చింది బాగా. అంతే మేడం, థ్యాంక్ యూ. Yes, yes. So thank you so much, Surya garu, for your wonderful sharing today. So మీ బీపీ అనేది చాలా వరకు తగ్గిపోయింది, రీసెంట్ గా వాడడం స్టార్ట్ చేస్తారు మీరు. సో అలాగే వాడుతూ ఉండండి, ఒక గ్రేట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారు. ఓకే, సో 195 ఉండేది, 195 ఉండేది మేడం, 140కి వచ్చింది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎనీబడి? ఐ ఇన్వైట్ మిస్టర్ మణి గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, వీడియో కూడా ఆన్ చేయండి పాసిబుల్ అయితే. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో గ్రేట్ ఈవినింగ్ అందరికి కూడా. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నాకు అవకాశం ఇచ్చినందుకు. సో టెస్ట్ మనీ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో అందుకనే నేను ఆండ్రాయిడ్ చేయడం జరిగింది, ఎందుకంటే చాలా రోజులైన టెస్ట్ మనీ షేర్ చేయకూడా. సో అందుకనే సో దాదాపు ఒక 31 months అవుతుంది నేను తీసుకున్న ప్రొడక్ట్. సో వండర్ఫుల్ రిజల్ట్ అయితే వచ్చినాయండి. సో నాకున్న ప్రాబ్లం అయితే దాదాపు సో ఇంత ముందుకు అంటే ప్రీవియస్ నేను ఈ బటన్ టేకప్ చేయముందుకి సో నాకు స్లీపింగ్ డిజార్డర్ ఉండేది, అట్ ద సేమ్ టైం నాకు సైనస్ ఉండేదండి. సో సైనస్ ఉన్న వాళ్ళు దయచేసి బాగా వినండి దయచేసి, ఎందుకంటే సైనస్ సిమ్టమ్స్ చాలా దారుణంగా ఉంటాయి. అంటే చిన్న మనకు కోల్డ్ వెదర్, వాతావరణం కూల్డ్గా ఉన్నా లేదు చిన్న డస్ట్ తగిలినా కూడా అసలు చాలా మందికి మనకు స్లీపింగ్ అనేది అంటే నిద్ర సరిగా పట్టదు, అట్ ద సేమ్ టైం సో మనకు శ్వాస కూడా ఆడదు. సో అలాంటి ప్రాబ్లమ్ దాదాపు ఒక 3 years నేను భరించిన బాధ. సో అలాంటిది వాస్తవానికి నేను సైనస్ తగ్గుతానని అనుకోలేదు. బట్ ఈ ప్రోటీన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు స్లీపింగ్ డిజార్డర్ ఉండేది. సో అలాంటి స్లీపింగ్ డిజార్డర్ నేను ఆల్రెడీ మెడిసిన్ వాడాను. సో అలాంటి మెడిసిన్ వాడినాక నాకు సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చేసింది. ఎందుకు అంటే సో ఆ మెడిసిన్ వాడటం వల్ల చాలా మందికి ఏమైతుంది అంటే మనకు నిద్ర లేని వాళ్ళు మెడిసిన్ వాడతారు కదా. సో అలాంటి వాళ్ళకు బాగా అంటే ఇబ్బందిగా పెట్టే పాయింట్ ఏంటంటే సో నాలుక మందంగా అవటం కానీ అట్ ద సేమ్ టైం ఎప్పుడు మనిషికి మబ్బుగా ఉండటం అవన్నీ జరిగేది. సో అట్లా మెడిసిన్ వాడాను, దాదాపు ఒక 6 to 8 months వాడాను. సో నాకు బాగా గుర్తుంది. సో ఈ 8 months లో కూడా
సో ఆ ప్రాబ్లం ఎప్పుడు నాకు రెక్టిఫై అయితేనే ఉండేది. సో ప్రాబ్లం ఎప్పుడు నాకు కనబడతానే ఉండేది. సో అట్లా మళ్ళీ నేను 6 మంత్స్ తర్వాత మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, సో ఏంటి సార్ సొల్యూషన్, మరి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ప్రాబ్లము, సో దీనికి ఇట్లానే ఉండాలి అంటే సో నేను 10 మందిలో కలవాలి, సో నా జాబ్ ప్రొఫెషన్ వేరు అనే పాయింట్ లో భయపడుతూ ఎప్పుడు అడిగేవాడిని డాక్టర్. సో డాక్టర్ నాకు ఒకటే సజెషన్ చేశారు, ఒకవేళ మీరు గాన మెడిసిన్ వద్దు అనుకుంటే ఒకటే ఒక సోర్స్ ఉంది సార్, కంపల్సరీ వాకింగ్ కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. సో ఇవి చేస్తే కొంతవరకు మనము స్లీపింగ్ డిజార్డర్ నుంచి మనం కాపాడుకోవచ్చు అని చెప్పాడు. సో అలాంటి నేను మెడిసిన్ పక్కన పెట్టేసి అవి కొన్ని రోజులు పాటించాను, అయినా కరెక్ట్ గా నాకు అంత అనిపించలేదు. తర్వాతకి నాకు ఇట్లా ఇబ్బంది పడుతున్న తరుణంలో సో మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, ఒక అబ్బాయి. సో నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా ఎప్పటి నుంచో, సో నాకు ఈ రీసెంట్ ఒక ప్రొడక్ట్ వచ్చింది, ఈ బటర్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది, సో ఈ ప్రొడక్ట్ వాడు, నీకు డెఫినెట్లీ నాకు తెలిసి రిజల్ట్ కనబడుతుంది అని చెప్పాడండి. సో నేను వాస్తవానికి చెప్తున్నాను, ఇలాంటి డెమో అయినా ఏమీ లేదు, బట్ అప్పటికి నేను చాలా సీరియస్ గా ఉంది పరిస్థితి, సో చాలా ఇబ్బందులు ఉన్నా నేను. సో ఆ టైంలో నేను ఆటోమేటిక్ ఏం వినకుండానే నేను తీసేసుకున్నాను ప్రొడక్ట్. సో ఎవరు నమ్మరు కూడా, నాకు తెలిసి స్లీపింగ్ డిజార్డర్ ప్రాబ్లం నాకు విత్ ఇన్ 15 days లో క్లియర్ అయిందండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాను, చాలా టైం వేస్ట్ చేసుకున్నాను, అండ్ హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయింది. సో అలాంటి రిజల్ట్ నాకు విత్ ఇన్ 15 days లో ఇచ్చినప్పుడు, సో నేను ఆ హ్యాపీనెస్ అనేది ఎంత మాటల్లో చెప్పినా తక్కువే. సో అలాంటి డాక్టర్లకు నేను 1000 రూపాయలు అంటే 3000 ఇచ్చేవాడిని, మెడిసిన్ లేకుండా చెప్పండి సార్ అని. అలాంటిది నేను ఈ ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు మన కాస్ట్ 74 ఉండేది అప్పుడు, మన కాస్ట్ అనేది మన ప్రోడక్ట్. సో నాకు 15 days రిజల్ట్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చాలా సంతోషం అనిపించింది. సో ఇలా వాడుతున్న తరుణంలో ఒక 3 months వరకు అట్లే వాడుతున్నాను. సో ఆఫ్టర్ 3 months తర్వాత సో నాకు సైనస్ లో కొద్ది మార్పు వచ్చింది. అంటే నాకు ముక్కు బిగ్గర కావటం కానీ జరగకపోవటం, తర్వాత మనం కోల్డ్ వెదర్కి వెళ్ళినా కూడా మనకి ఏం కాకపోవటం, సో శ్వాస మంచిగా అవటం అనేది అనిపించింది. బట్ మొత్తానికి పోతాను ఎప్పుడు ఊహించలేదు, కానీ రియల్ చెప్తున్నానండి, కరెక్ట్ నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. 3 months and 29 days. సో ఆ రోజు వెళ్ళి నేను మళ్ళీ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి పరీక్ష చేయించుకుంటే అతను చెప్పాడు, సార్ మీకు సైనస్ టోటలీ క్లియర్ అయిపోయింది అన్నాడు ఆయన. సో నాకు వెరీ అనిపించింది ఈ 2 పాయింట్లలో, సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఇబ్బంది పెట్టినవి మాత్రం ఆ 2 మాత్రమే, ఒకటి స్లీపింగ్ డిజార్డర్, రెండోది సైనస్. సో చాలా మంది ఎవరు నమ్మరు సైనస్ తగ్గుతుందని, బట్ నేను అన్నాను. సో నాకు చాలా బాగా తగ్గింది. సో చాలా మంచిగా అనిపించింది రిజల్ట్. సో తర్వాతకి నేను ఒకరికి ఇచ్చాను, సో ఒక కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్ కి ఇచ్చాను నేను. సో ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నా మీదే పనిచేస్తుందా ఇంకొకరి మీద పనిచేస్తుందా అని డౌట్ వచ్చి నేను ఇంకో పర్సన్ కూడా ఇచ్చాను, కిడ్నీ స్టోన్స్ ఉన్న ఒక పేషెంట్ కి. సో ఆమె కూడా రిజల్ట్ కరెక్ట్ 4 months 11 days కేమో వచ్చిందండి రిజల్ట్ ఆమెకు. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ డాక్టర్స్ మా మెడిసిన్ సజెస్ట్ చేశారు, అండ్ హాస్పిటల్స్ మొత్తం తిరిగింది ఆమె, అన్ని మెడిసిన్ తీసుకున్నది. ఫైనల్లీ సర్జరీ మాత్రమే ఆమెకు ఆప్షన్. సో అప్పుడు నేను చెప్పిన, సో ప్రొడక్ట్ నమ్మకు, దయచేసి నన్ను నమ్ము, ఎందుకంటే నేను ప్రొడక్ట్ వాడుకున్నాను కాబట్టి నన్ను నమ్ము అని చెప్పి నేను ప్రొడక్ట్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఆమె వాడబట్టి ఆమెకు నాకు జస్ట్ ఒక ఎన్ని రోజులు అంటే ఒక 7 days మాత్రమే గ్యాప్. సో అలాంటిది ఆమె ఈ రోజు స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా సర్జరీ చేసుకోలేదు, హాస్పిటల్కి వెళ్ళడం లేదు కిడ్నీ స్టోన్స్ గురించి. సో కిడ్నీ స్టోన్స్ తగ్గినా లేదు, ఆమె ఎప్పుడు ఆమె టెస్ట్ చేయించుకోలేదు, బట్ కానీ ఇప్పటి వరకు అయితే సర్జరీ అయితే చేసుకోలేదు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆమె. సో నేను ఎప్పుడు కలిసినా కూడా చేతులు అయితే దండం పెడుతుంది నాకు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ 2 తర్వాతనే అనిపించింది, అప్పుడు నాకు ఫుల్ హోప్ వచ్చింది, నమ్మకం వచ్చింది. సో నేను నా ఒక్కరికి మా ఈమెకే కాదు, సో నేను ఎంతో మందికి హెల్త్ ఇవ్వాలి అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నా ద్వారా చాలా మందికి అయితే హెల్త్ అందింది. సో రియల్లీ చాలా హ్యాపీ అండి. సో ఈ బెటరేమ్ అనేది ది వరల్డ్ లోనే ది బెస్ట్ మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా సార్ మన థ్యాంక్ యూ సాగర్ సార్కి ఎప్పుడు మనం ఎన్ని విధాలుగా థ్యాంక్ యూ చెప్పుకున్నా తక్కువే. అట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రోడక్ట్ ని మనం ముందు వెంకటరావు సార్కి ఎప్పుడు కూడా ఆల్వేస్ మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బట్ ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా సరే స్లీపింగ్ డిజార్డర్ కానీ సైనస్ ఉంటే మాత్రం నా తరపున నేను స్ట్రాంగ్లీ నమ్మమని చెప్తున్నాను. సో చాలా గట్టిగా నమ్మండి, అండ్ డెఫినెట్లీ మీకైతే రిజల్ట్ కనపడుతుంది. సో నన్ను నమ్మండి, ఆటోమేటిక్ గా అందరు కూడా చాలా యూస్ఫుల్ వీడియో అండ్ చాలా యూస్ఫుల్ టెస్టిమోనీ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. బట్ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశాను, బట్ నాకు పార్కింగ్ లేకుండే కార్ పక్కకి పార్కింగ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరి వన్. సో మంచి లైఫ్ ఉంది, సో మంచి ప్రొడక్ట్ వాడండి, అందరు కూడా హెల్త్ నుండి క్యూర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yes, thank you so much, Mani garu, for your wonderful sharing today. సో సైనస్ ప్రాబ్లం చాలా మందికి ఉంది ఈ రోజులలో, ఎన్నో మందులు వాడుతూ ఉంటారు, బట్ చిన్నప్పటి నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏజ్ తో పాటు తగ్గిపోతుంది అనుకుంటాం, కానీ ఇట్స్ వెరీ క్రిటికల్. బట్ మీకు సైనస్ ప్రాబ్లం క్యూర్ అయింది, కిడ్నీ పేషెంట్ కి ఇచ్చినప్పుడు స్టోన్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది కూడా క్యూర్ అయింది. అలాగే స్లీపింగ్ డిజార్డర్, ఎస్ స్లీపింగ్ కరెక్ట్ గా లేకపోతే ఎన్నో డిసీజెస్ అటాక్ అవుతాయి మనకి. సో అవన్నీ కూడా క్యూర్ అయ్యాయి. చాలా మంచి షేరింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు. ఎస్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ సంతోష్ కుమార్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. యా నా వాయిస్ వినబడుతుందా మేడం? ఎస్ క్లియర్. యా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మేడం. యాక్చువల్గా నేను ఈ యొక్క ప్రోడక్ట్ని జస్ట్ ఒక 1 year ముందు మా మిస్సెస్ కోసం అనమాట. యాక్చువల్గా 3 years నుంచి మా మిస్సెస్కి ఫిజియోథెరపీ చేపిస్తుండే మేము. ఫిజియోథెరపీ చేపిస్తుండే 3 years నుంచి. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన ఒక 62 days తర్వాత, 62-65 days తర్వాత ఈరోజు మోర్ దాన్ 8 to 9 months అవుతుంది అనమాట. ఫిజియోథెరపీ కూడా మేము మానేసాం. సో ఆవిడికి మెడ భాగం నుంచి చెయ్యి భాగం వరకు చాలా చాలా ఘోరంగా లాగుతుండే అనమాట. పెయిన్ బాగా వస్తుండే. ఈరోజు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఒక 60 to 65 days లోని ఆ యొక్క ప్రాబ్లం అనేది మనకు క్లియర్ అయింది. ఈరోజు 8 to 9 months అవుతుంది అనమాట. ఆవిడకి ఫిజియోథెరపీ మానిపించేశాను. అంటే పెయిన్ లేదు. అండ్ ఆవిడ ఒకవైపే పడుకునేది అనమాట. రెండో వైపు పడుకోలేని పరిస్థితి నుంచి ఈరోజు హ్యాపీగా నిద్రపోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మైగ్రేన్ ఎఫెక్ట్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది మేడం. మైగ్రేన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఈవెన్ లేడీస్ కి చాలా ఎక్కువ వస్తుంది ఈ మధ్యన. ఈవెన్ లేడీస్ కి మైగ్రేన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడడానికి కూడా మనం మాట్లాడలేం. ఎందుకంటే చాలా చిరాగ్గా మనం మాట్లాడుతుంటే మన మాటని వాళ్ళు సరిగ్గా వినరు. అండ్ ఫుడ్ చేయరు. ఫుడ్ చేస్తే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఆ విధంగా ఆవిడకి చాలా సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉందన్నమాట. సో మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ బయోటోరియం ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 month లో మైగ్రేన్ ఎఫెక్ట్ తగ్గిపోయింది. ఎవ్రీ 2 to 3 days కి ఒక టాబ్లెట్ అనేది పక్కా వేసేవారు అనమాట మా మిస్సెస్. సో ఈరోజు అవి కూడా లేవు. ఈరోజు ఆ టాబ్లెట్స్ కూడా వేయట్లేదు అనమాట. అంటే ఈరోజు నాకు బ్యాక్ పెయిన్, నేను జాబ్ చేసే సమయంలో 50 kilometers నేను బైక్ మీద వెళ్ళి రావడం జరిగేది. సో దానివల్ల ఏం జరిగింది అంటే బ్యాక్ పెయిన్ ఘోరమైన బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట. ఈరోజు మన ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల ఆ యొక్క బ్యాక్ పెయిన్ కూడా మనకి తగ్గడం జరిగింది. సో ఇవే కాదు, నేను చాలా మందికి కూడా రిఫర్ చేశాను అనమాట. ఇలా తగ్గడం వల్ల ఇది ఒక అద్భుతమైన ప్రభుత్వం అనమాట. మనతో పాటు ఎంతో మంది యొక్క జీవితాలని మనం కాపాడాలి, సమాజ సేవ చేయాలి అని ఒక దృక్పథం దీన్ని నేను స్టార్ట్ చేశాను. ఇదే విధంగా నేను ఆర్మూర్లో ఇచ్చాను. ఆర్మూర్లో మోర్ దాన్ 3 years నుంచి బెడ్ మీద పడుకున్న వ్యక్తి మన ఈ బయోటోరియం ప్రోడక్ట్ యూజ్ చేసిన 19 days లో మనోజ్ అని అనమాట. మనోజ్ సార్ వాళ్ళ నాన్నగారికి ఇచ్చాం మేము. వీడియో కూడా ఉంది నా దగ్గర. సో అతను 19 days లో లేచి ఈవెన్ వాకింగ్ చేసిన సందర్భం అనమాట. అండ్ మహబూబ్ నగర్ లో ఇచ్చాము. అంటే 1 కాదు 2 కాదు మేడం, చాలా అనేక రకాలైన జీవితాల్లో ఆ సమస్య పోదు, అసలు నా జీవితం ఇంతే అనుకున్న సమయం నుంచి మన ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు అనేది మళ్ళీ చూస్తున్నారు. అంత అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట మన ప్రోడక్ట్. అండ్ మహబూబ్ నగర్ లో అయితే మాత్రం ఒక అద్భుతమే. ఫస్ట్ నేను వీడియో తీసుకునే సమయంలో ఈవెన్ షీ ఈజ్ అనేబుల్ టు గెటప్, అంటే కూర్చోలేదు నిలబడలేదు. నేను వీడియో తీసుకున్న సమయంలో ఆ రోజే చెప్పాను అనమాట, ఈ రోజు నేను ఈ ప్రొడక్ట్ ఇస్తున్నా, జస్ట్ 2 months లో, ఇంకొక 2 months లో నేను మళ్ళీ వచ్చి చూస్తానని చెప్పాను. మేడం ఒక మిరాకిల్ అనమాట. ఆ 2 months లో ఆవిడ క్లియర్ గా నడవడమే కాదు, ఇంకా ఆవిడ ఈజీగా కూర్చుంటుంది, ఈజీగా నిలబడుతుంది. దానికి కారణం ఏదైనా అని అంటే మన టెస్టిమోనియల్ సెషన్ మేడం. సో ఆవిడ ఒకసారి టెస్టిమోనియల్ సెషన్ విన్నదనమాట. అంతవరకు ప్రొడక్ట్ యూజ్ చేయలే. టెస్టిమోనియల్ సెషన్ విన్న తర్వాత ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి కదా, నేను ఎందుకు యూజ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆవిడ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ రోజు ఒక అద్భుతంగా ఆవిడ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. నా జీవితం ఎందుకు అనుకున్న వ్యక్తి ఈ రోజు లైఫ్ ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సాగర్ సార్, థ్యాంక్ యూ వెంకట్రాజ్ సార్, థ్యాంక్ యూ సుధీర్ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు. మైగ్రేన్ పెయిన్ నేను కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీ వైఫ్ ఎలాగైతే ఇరిటేట్ అయ్యేదో, నేను కూడా మైగ్రేన్ పెయిన్ అలా ఉంటది.
సో ఇట్స్ వెరీ వెరీ చాలా, అంటే మనము వంట చేయలేము, అలాగే భోజనం చేయలేము, ఏ పని చేసినా అంటే ఇది ఇరిటేటెడ్ గా ఉంటుంది. బట్ దాంట్లో మంచి రిజల్ట్ వచ్చింది. ఈరోజు మైగ్రేన్ పెయిన్ తోటి ఎంతో మంది బాధపడుతున్నారు. సో ఇంకా బ్యాక్ పెయిన్ అయితే మిరాకిల్ ఎఫెక్ట్ అయ్యింది మీ వైఫ్ కి కానివ్వండి, మీకు కూడా. సో అలాగే పేషెంట్స్ కి ఎవరికైతే మీరు ఇచ్చారో వండర్ఫుల్ రిజల్ట్స్. అంటే ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మనము హెల్ప్ చేయాలి, ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది సొసైటీకి ఇవ్వాలనే డ్రీమ్ తోటి వెళ్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ సుమిత్ర గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. ఓకే, ఎస్, ఒక దగ్గర కూర్చొని మాట్లాడండి. ఐ ఇన్వైట్ సుమిత్ర గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ చెప్పండి. ఈవినింగ్ మేడం. నా వాయిస్ చెప్పండి. వినిపిస్తుంది? యా, వాయిస్ క్లియర్ అది మాట్లాడండి. ఇందాక కూడా జూమ్ మీటింగ్ లో నేను కొంచెం బయట ఉన్నా మేడం, అది చెప్పలేకపోయాను. చదవడానికి చెప్పారు కదా మీరు, నేను కొంచెం బయట ఉండి కుదరట్లేదు. ఓకే, మీ సారీ, టెస్టిమోనీ. నెక్స్ట్ టైం చేస్తాను. No problem. నాకేంటంటే ఒక వన్ ఇయర్ అయింది మేడం, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. అసలు జడ వేసుకోవడానికి కానీ ఇట్లా జుట్టు దూకోవడానికి కానీ చాలా కష్టంగా ఉండేది. ఒక 3-4 months నుంచి ఇది వాడుతున్నాను. అప్పటి నుంచి బరువు కూడా పట్టగలుగుతున్నాను, చాలా మంచిగా అనిపించింది. బ్యాక్ పెయిన్ ఒకటి తగ్గింది, మెడ నొప్పులు ఉండేవి బాగా తగ్గినాయి. మా ఇంటెదురు మేడంకి ఒక పార్వతి గారని ఒక ఆవిడకి ఇచ్చాను. ఆవిడకి చాలా బ్యాక్ పెయిన్ వస్తూ అసలు కూర్చోలేకపోయేదిట. 1 month అవుతుంది, ఆవిడకి కూడా క్లియర్ అయిందని చాలా మంచిగా ఉంది, వేరే వాళ్ళకి కూడా చెప్తాను నేను అని చెప్పారు. మా ఇంట్లో కూడా పిల్లలు, నాకు బెల్లీపేట ఒకటి తీసుకున్నాను మేడం నేను. ఆ బెల్లీపేట పిల్లలకి ఎక్కడ నడు నొప్పి వచ్చినా ఏదొచ్చినా అది పెట్టుకొని పడుకోవటం అట్లా చేస్తుంటే పిల్లలకు కూడా రిలీఫ్ ఇచ్చింది మేడం చాలా. ఫస్ట్లో నమ్మేవాళ్ళు కాదు వాళ్ళు, ఇప్పుడు ఇంకా మంచిగా ఉంది మమ్మీ వాడిన తర్వాత నొప్పి తగ్గింది అట్లా అంటున్నారు. అది వాటర్ ఒకటి మేడం, వాటర్ రోజు నేను కంపల్సరీ దాంట్లోనే తాగుతున్నాను, బాటిల్లో వాటర్ ప్యాడ్ పెట్టుకొని. ఆ వాటర్ ఏంటంటే మార్నింగ్ టైం లేవగానే కళ్ళకి ఇలా కొట్టుకొని మొహం కడుక్కుంటున్నాను ఆ నీళ్లు పెట్టి. ఇంతకు ముందు స్పెట్స్ తీస్తే అసలు బూదరుగా కనిపించేది, అసలు కనపడేది కాదు మేడం. అట్లాంటిది వాటర్ తో కడుక్కున్న దగ్గర నుంచి మంచిగా కనిపిస్తున్నాయి. ఒక 15 days అట్లా వాడాను. ఆ నీళ్లతో ఇలా కొట్టుకుంటే కళ్ళు మంచిగా పొద్దున పూట మంచిగా కనిపిస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్ళి సైట్ చెక్ చేయించుకుందాం ఎంత ఉందో అని చూస్తున్నాను. చాలా మంచి ప్రోడక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు, చాలా చక్కని షేరింగ్ ఇచ్చారు. ఐ సైట్ కూడా తగ్గుతుంది అనేది చాలా మంచి రిజల్ట్ యాక్చువల్లీ. సో మీరు ఏదైతే మ్యాగ్నెటిక్ వాటర్ ఉంటుందో మీరు బాటిల్ కి చుట్టేసి పెడతారు కదా, సో అది మీరు ఒక టోటల్ నైట్ ఒకవేళ మీరు పెట్టేస్తే 12 hours ఆఫ్ టైం, సో అది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అదే వాటర్ తోటి మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసేసుకుంటే మీ ఐ సైట్ కూడా తగ్గుతుంది. నాకు కూడా కొంతవరకు అది మిరాకిల్, అండ్ నాకు కూడా కొంచెం తగ్గింది, మొత్తం కాదు కానీ కొంచెం వరకు అయితే తగ్గింది. సో సుమిత్ర గారు, మీరు కూడా ఒకసారి ఐ టెస్ట్ చేసుకొని రిపోర్ట్ చూస్తే మీకు కూడా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. అలాగే చెయ్యి ఫ్రాక్చర్ అయింది, అది కూడా మంచి రిజల్ట్ వచ్చింది. సో మనం అందరం కూడా ఇది అందరికీ చెప్తే ఇట్స్ వండర్ఫుల్ షేరింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. నెక్స్ట్ మనం మూవ్ అయిదాం. ఇన్వైట్ మిస్టర్ రామకృష్ణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, అలాగే వీడియో ఆన్ చేయండి. రామకృష్ణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. మీ వాయిస్ లో వస్తుంది కొంచెం. వాల్యూమ్ పెంచండి. బ్లూటూత్ లో ఉన్నారా? బ్లూటూత్ తీసాను మేడం. ఇప్పుడు క్లియర్ ఉంది, మాట్లాడండి. ఇప్పుడు క్లియర్ గా ఎస్ క్లియర్. ఓకే మేడం. నా పేరు రామకృష్ణ అండి. వాయిస్ బ్రేక్ ఇది అవుతుంది. నాకేంటంటే మేడం బ్యాక్ పెయిన్ ఉంది మేడం. ఏది మేడం? వాయిస్ బ్రేక్ అవుతుంది.
మాట్లాడండి మళ్ళీ. రామకృష్ణ గారు. కుందాము. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ వెంకీ చెర్రి గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ మిస్టర్ వెంకీ చెర్రి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం వాయిస్ ఇస్ క్లియరా? ఎస్ క్లియర్. ఓకే. నా పేరు వెంకీ మేడం. మాది వచ్చేసి వైజాగ్ దగ్గర అనకాపల్లి. మా మెంటరీస్ నరసింహ సార్ మెంటర్. నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని ఒక 5 months అవుతుంది మేడం. ఈ బయట ప్రోడక్ట్ తీసుకొని మా మెంటర్ ఏదైతే నరసింహ గారు ఉన్నారో ఈయన నాకు పరిచయం చేశారు ఈ ప్రోడక్ట్ ని. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మా అమ్మగారికి షుగర్ ఎక్కువ ఉండేది సార్ మేడం. ఎక్కువ 350 షుగర్ ఉండేది తిన్నాక. అలాగే బీపీ కూడా హై బీపీలో ఉండేది అనమాట. 280 దాకా హై బీపీ ఉండేది అనమాట. మా అమ్మగారికి 15 days లోని షుగర్ అనేది క్లియర్ అయింది మేడం. అంటే 350 ఉన్న షుగర్ ఏమో 106కి వచ్చింది 15 days లో. అలాగే నైట్ టైము యూరిన్ కి అనేది ఒక 15 times అలా యూరిన్ కి వెళ్తూనే ఉండరు, పడుకునేవారు కాదు. అలాంటిది ఏదైతే ఈ ప్రోడక్ట్ వాడానో ఒక 5 days లోనే యూరిన్ అనేది నైట్ టైం 1 time వెళ్తున్నారు. పడుకోవడం కూడా మంచిగా పడుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మా అమ్మగారికి ఆస్తమా ఉండేది, ఆస్తమా తగ్గింది. అలాగే 280 దాకా హై బీపీ ఉండేది అనమాట. అలాంటిది ఇప్పుడు 120లోనే బీపీ కంట్రోల్ అయ్యింది. అలాగే మోకాళ్ళ నొప్పులు, ముడుకుల నొప్పులు ఎన్ని చాలా వరకు చాలా ఇబ్బంది పడేవారు. తనంతలో కూడా పని చేసుకోలేకపోయారు. అలాంటిది ఇప్పుడు తనంతలో తానే పని చేసుకుంటున్నారు. ఇప్పుడు తన హెల్త్ వరకు హ్యాపీ మేడం. ఇంతకుముందు ఎవ్రీ మంత్ నాకు ఓన్లీ 10,000 వరకు నాకు మెడిసిన్ కి అయ్యేది మేడం. అలాంటిది ఇప్పుడు ఎవ్రీ మంత్ నాకు 1,000 లోపే అవుతుంది. ఈ విషయంలో మాత్రం నేను హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. అలాగే నా టెస్టిమోనీస్ వచ్చేసి మేడం, నాకు హెవీగా బాగా బ్యాక్ పెయిన్ అనేది ఉండేది మేడం. చాలా హెవీగా బ్యాక్ పెయిన్ ఉండేది. నాకు ఒక మినీ వాటర్ ప్లాంట్ ఉండేది మేడం. వాటర్ ప్లాంట్ వల్ల హెవీ వర్క్ ఉంటుంది నాకు. ఆ వర్క్ వల్ల నాకు చాలా ఈవినింగ్ అయ్యేసరికి చాలా హెవీ బ్యాక్ పెయిన్ ఉండేది. చాలా బాధపడేవాడిని. తగ్గుతుందా మెడిసిన్ కూడా వాడేవాడిని. అలాగే డాక్టర్స్ దగ్గర కూడా చూపించుకునేవాడిని. అయినా క్లియర్ అయ్యేది కాదు. అంటే మెడిసిన్ వేసుకుంటే అప్పటికే రిలీఫ్ ఇచ్చేది, మళ్ళీ నార్మల్ గా ఉండేది. అలాంటిది ఏదైతే ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ అనేది అసలు దాన్ని ఊసే లేదు మేడం. అంత అద్భుతంగా నాకు పనిచేసింది, చాలా రిలీఫ్ ఇచ్చింది. అలాగే నాకు కాలు మీద నాకు కొన్ని మచ్చలు ఉండి మేడం. ఆ మచ్చలకు కూడా డాక్టర్స్ దగ్గర వాడేవాడిని. అదే వాళ్ళు ఇచ్చిన ఆయింట్మెంట్స్ అయ్యి చాలా వరకు వాడాను. వాడిన తర్వాత ఏంటంటే నాకు చాలా క్లియర్ అవ్వలేదు. నేను ఒక 3 times అంటే 3 days నేను ఆ వాటర్ని అప్లై చేస్తే నాకు ఆ మచ్చలన్నీ పోయాయి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ మేడం. చాలా చాలా ఈ ప్రోడక్ట్ నాకు రావడం వల్ల నేనే హ్యాపీ, అలాగే నా ఫ్యామిలీ కూడా హ్యాపీ. ఈ యొక్క ప్రోడక్ట్ ని తీసుకున్న తర్వాత నేను కూడా చాలా మందికి సజెషన్ చేశాను, చాలా మందికి చెప్పడం జరిగింది. రీసెంట్ గా ఏదైతే నాకు చదువు నేర్పించిన మా గురువు గారికి నేను ఆల్రెడీ నేను ఒక కిట్ ని నేను ప్రజెంట్ చేశాను, అదే ఇప్పించడం జరిగింది. తర్వాత మా మేడం గారికి థైరాయిడ్ ఉండేది మేడం. ఆ థైరాయిడ్ అనేది క్లియర్ అయిపోయింది. సార్ని ఈ రోజు కలిసి వచ్చాను, మాట్లాడేసి వచ్చి ఇప్పుడు టెస్ట్ మనిషిలో నేను చెప్తున్నాను. ఆ థైరాయిడ్ క్లియర్ అయింది. సార్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి అనమాట. ఆయనకి నైట్ టైం నిద్ర పట్టేది కదట, బాగా కాళ్ళు మంటలు వచ్చేసి చాలా ఇబ్బంది పడేవారట. అలాంటిది ప్రశాంతంగా పడుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే వాళ్ళ అమ్మగారికి కూడా థైరాయిడ్ ఉన్నది, షుగర్ ఉన్నదనేసి అన్నారనేసి ఈ రోజు జస్ట్ ఒక కిట్ ని కూడా తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సార్ నాకు ఫోన్ చేస్తే తీసుకెళ్ళాను. ఒక కిట్ కూడా వాళ్ళ అమ్మగారికి ఇచ్చి ఇప్పుడే జస్ట్ ఇలా వచ్చాను ఇంటికి. వచ్చిన తర్వాత అది కూడా మీతో షేరింగ్ చేసుకుంటున్నాను. అద్భుతమైన ప్రోడక్ట్ మేడం. చాలా చాలా నా విషయంలో అయితే మాత్రం ఇప్పుడున్న
ఈ 5 days లో నేను చాలా హెవీ వర్క్ చేస్తున్నాను మేడం. నాకు వచ్చిన ఏంటంటే ఒక పొలం పనులు, నాకు ఇప్పుడు ఈ వర్షాలు పడడం వల్ల నాకు ఎక్కువ పొలం పనులు ఉండడం వల్ల ఎక్కువ హెవీ వర్క్ అన్నమాట. ఈ హెవీ వర్క్ వల్ల నాకు ఆ వర్క్ చేస్తున్న తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కి అంతే ఎనర్జీగా లేసి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాను. అంతే, ఇంతకు ముందు అలా చేసేవాడిని కాదు, చాలా ఇబ్బంది పడేవాడిని. ఉదయాన్నే లేచిన వెంటనే చాలా పెయిన్స్ తోటి చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటిది ఇప్పుడు ఏదైతే వర్క్ చేసి ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అంతే ఎనర్జీగా మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాను. ఆ పెయిన్స్ అనేది నాకు కనిపించట్లేదు. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ మేడం. చాలా మందికి నేను సజెషన్ చేస్తున్నాను. చాలా మందికి ఈ ప్రోడక్ట్ ని చాలా మందికి ఒక 10 members వరకు నేను ఇప్పించాను. అందరూ కూడా మంచి రిజల్ట్ వస్తుంది, చాలా బాగుందని నాకు చెప్పడం జరిగింది. నా మెంటర్ ఎవరైతే నరసింహ్ గారు ఉన్నారో ఆయన ద్వారా నేను కూడా ఈ బయట ఈ వర్క్ ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాను. ముందుకి ఇంకా చాలా చాలా అద్భుతాలు చూసి ఈ యొక్క టెస్ట్ మనీలో ఇంకా నేను చెప్పడం కాకుండా వాళ్ళతో కూడా చెప్పించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాగర్ జోషి సార్. మీ యొక్క ప్రోడక్ట్ ని మాకు అందించినందుకు సాగర్ జోషి సార్కి నిజంగా ధన్యవాదాలు మేడం. అలాగే మన వెంకటరాజ్ సార్కి, అలాగే మన సుధీర్ సార్కి, అలాగే మన సంతోష్ సార్కి, ఎవరైతే ఉన్నారో మా మెంటర్ నరసింహ గారికి నా ధన్యవాదాలు మేడం. ఎందుకంటే నాకు ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చి నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. చాలా అంటే ఎక్స్ట్రాడినరీ షేరింగ్ అని చెప్పాలి ఈరోజు. సో చాలా చక్కని షేరింగ్. ఎందుకంటే ఎన్నో డిసీజెస్ అంటే షుగర్ ఒకటి క్లియర్ అయింది, బీపీ క్లియర్ అయిందంటే అది మాటలు కాదు, అది కూడా ఓన్లీ 15 to 19 days లో. అలాగే చాలా రకాలుగా మీరు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సిస్టమ్ ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంకా చాలా మందికి లైఫ్ ని చేంజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ ఏఎం రెడ్డి గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. ఐ ఇన్వైట్ ఏఎం రెడ్డి గారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏం లేదు మేడం, మా అబ్బాయికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అయింది. వీడియో ఆన్ చేయండి మీరు. వీడియో ఆన్ కాదు మేడం. పాసిబుల్ లేదా? ఓకే, పాసిబుల్ లేదు మేడం. చెప్పండి. కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అయింది మేడం. అయితే ఈ మ్యాట్రెస్ మీద పడుకోబెట్టచ్చునా? ఇంప్లాంటేషన్ అయిందా ఇప్పుడు? అయింది మేడం. ఎన్ని రోజులు అయింది? 2 months అవుతుంది. 2 months అవుతుందా? అంటే ఎలాంటి డివైస్ అయితే పెట్టలేదు కదా? డివైస్ పెట్టిరు మేడం. ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టారా? పెట్టిరు మేడం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాడద్దు. వాడద్దా? ఎన్ని రోజుల వరకు మేడం? అది మీ అప్లైన్ ఎవరు వాళ్ళని కన్సల్ట్ చేయండి. ఒక 2 months అయితే వాడకండి. ఓకే, 2 months తర్వాత 2 months కి వాళ్ళది ఎలా ఉంటది అది చూసి, మీ అబ్బాయికి ఎలా ఉంటది చూసి దాన్ని బట్టి మనం సజెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ లక్ష్మయ్య గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి. Yes, madam. ఇంకా వంటలేడు. My voice is clear, madam? ఎస్, వాయిస్ క్లియర్. చెప్పండి. Thank you once again. Good morning అండి ఎవ్రీబడి. ఈ బయట కుటుంబ సభ్యులకి గుడ్ మార్నింగ్. సో నా పేరు లక్ష్మయ్య, నేను ఈసీఎల్ కుషార్ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను ఈ బిజినెస్ లోకి రావడానికి నా అప్లైనర్ కృష్ణారెడ్డి గారు. సో నా టెస్టిమోనియల్ ఏంటంటే, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. దాంట్లో నా ఫీల్డ్ వర్క్ వచ్చేసి నేను ఒక మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. సో ఇది నేను ప్రోడక్ట్ తీసుకొని ఒక 2 years 3 months అవుతుంది. సో 100% నేను ఈ ప్రోడక్ట్ వాడడం జరుగుతుంది. సో నా ప్రీవియస్ దీన్ని వాడక ముందు నా పరిస్థితి ఎలా ఉండేదంటే
ఫీల్డ్లో వెళ్ళినప్పుడు నాకు అక్కడ కంప్లైంట్స్ వచ్చేవి. కంప్లైంట్ అటెండ్ చేసినప్పుడు నేను మెంటల్గా ఫిజికల్గా అక్కడ ఫిట్ ఉంటేనే కానీ ఆ కంప్లైంట్స్ అటెండ్ చేయాలి. అంటే అక్కడ ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉంటాయి. దాన్ని అటెండ్ చేయాలంటే మన కంప్లైంట్స్ 1, 2 వచ్చినప్పుడే నేను చేసేవాడిని. దానివల్ల ఎక్కువ పెరిగిపోయేటివి. అంటే కంప్లైంట్స్ పెరిగిపోయేటివి. దానివల్ల స్ట్రెస్, స్ట్రెయిన్ అయ్యేవాడిని. తర్వాత ఈ ప్రోడక్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేను ఇది వాడడం జరిగింది. మ్యాట్రిక్స్ కానీ, అదేవిధంగా పిల్లో, అదేవిధంగా వాటర్ ఎనర్జీ ప్యాడ్, రిస్ట్ బెల్ట్ ఇవన్నీ నేను వాడుతూ ఒక 15 డేస్‌లో నా బాడీలో చేంజెస్ కనబడింది. అంటే నా ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. అదేవిధంగా స్ట్రెస్ అనేది లేదు. అదేవిధంగా చాలా ఈజీగా వర్క్ చేసేస్తున్నాను. అంటే ఎలా జరిగిందంటే అది మార్నింగ్ 7:00 ఆర్ 7:30కి వెళ్ళేవాడిని. ఈవినింగ్ 5 వరకు కూడా నా ఎనర్జీ లెవెల్ అనేది అంతే ఉంది. అది నేను ఫీల్ అయ్యాను. ఇది నిజమేనా కాదా అని నేను కనుక్కోవడానికి కూడా ఇంకొక 15 డేస్ చూద్దాంలే అని దానికి టైం కూడా పోస్ట్‌పోన్ చేసినాను. తర్వాత రియల్లీ అనిపించింది. ఓహ్! ఇంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వాడాలి. అదేవిధంగా నా ఫ్యామిలీలో కూడా మా అబ్బాయికి కూడా కొంచెము హెల్త్ ఇష్యూస్ ఉండేది. తనకేందంటే పైల్స్ ప్రాబ్లమ్ ఉండేది. మా అబ్బాయి కూడా అది హోమియోపతి మెడిసిన్స్ ఎవ్రీ మంత్ ₹2000 వాడేవాడు. అంటే అది వాడినప్పుడు ఏందంటే పిల్లలు బయటెళ్ళినప్పుడు వేరే ఫుడ్ తినేవాళ్ళు. దానివల్ల ఏందంటే మళ్ళీ కామన్‌గా వచ్చేది. దాని తర్వాత ఏమైపోయిందంటే ఇది తగ్గట్లేదు. సో, ఈ ప్రోడక్ట్ నేను వాడినప్పుడు మా అబ్బాయికి ఎందుకు ఇవ్వకూడదని సజెస్ట్ చేద్దామని ఆయన కూడా ఒక బెడ్ ఇవ్వడం జరిగింది. సో, ఒక 3-4 మంత్స్ లోపల అది కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది మేడం. సో, ఇంత మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఇంకా కంప్లీట్‌గా మన ఫ్యామిలీ కూడా వాడొచ్చనేసి, మా మిసెస్ కూడా కొంచెము టీత్ ప్రాబ్లమ్ ఉండేది. అంటే ఏందంటే ఏదైనా వాటర్ గానీ, ఫ్రిడ్జ్ వాటర్ గానీ, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు పళ్ళు జివ్వుమనేటివంట. సో, ఎన్నో డెంటల్ హాస్పిటల్ ఎళ్ళాము. చాలామంది హాస్పిటల్‌లో కూడా చూయించాము. చూయించిన తర్వాత కూడా వాళ్ళు అంతవరకే పనిచేస్తుంది. అంటే మెడిసిన్ వాడినప్పుడు, లేపోతే వాళ్ళిచ్చిన డ్రాప్స్ గానీ అదేసినప్పుడే పనిచేసింది. తర్వాత మళ్ళీ కామన్ అదే పొజిషన్‌కొచ్చేది. సో, ఈ బాటిల్ కట్టిన వాటర్ బాటిల్ గూడా ఇంకోటి తీసుకొని ఇంట్లోనే పెట్టడం జరిగింది అది రెగ్యులర్‌గా. సో, ఒక 2-3 లీటర్స్ రెగ్యులర్ తాగినంక ఒక 4-5 మంత్స్ లోపల మొత్తం ఆ ప్రాబ్లమ్ అనేది మా మిసెస్‌ది సాల్వ్ అయింది. సో, ఇంత మంచి రిజల్ట్ ఉన్నప్పుడు మన ఇంట్లోనే ఎందుకు ఇంకా గూడా వేరే వాళ్ళకి గూడా చెప్పొచ్చనే ఉద్దేశంతోని నేను ఇగ ఫీల్డ్‌లోకెళ్ళడం జరిగింది. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ మేడం. సాగర్ సార్‌కి గూడా ఈ సెషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి. మనం ఒక్కరమే గాదు, మన భారతదేశాన్ని మొత్తం కూడా మెడిసిన్ ఫ్రీ లైఫ్ చేయాలి ఓ ఇండియాగా అనేసి నేను ఒక 90+ మెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతటి కూడా పాజిటివ్ రిజల్టే వచ్చింది మేడం. ఇంత మంచి నాకు అవకాశం కల్పించిన వెంకటరాజ్ సారు, అదేవిధంగా నా అప్లైనర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. వినోదిని మేడం, ఓవర్ టు ద హోస్ట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మయ్య గారు. చాలా చక్కని అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. సో, మీరు జాబ్ చేస్తూ అలసిపోకుండా ఈ ప్రోడక్ట్ మిమ్మల్ని కాపాడుతూ, అలాగే మీ అబ్బాయికి కూడా ఇచ్చి పైల్స్ ప్రాబ్లం, ఇంకా మంచి టెస్టిమోనీ మీరు ఏమి ఇచ్చారంటే టీత్ ప్రాబ్లం, అంటే పళ్ళ ప్రాబ్లం, జివ్ అనేది చాలా మందికి ఉంటది ఈ రోజులలో. సో, అలాంటిది కూడా తగ్గిందంటే ఇట్స్ మిరాకిల్ అని చెప్పొచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మయ్య గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ హరిబాబు గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. ఎస్, మాట్లాడండి హరిబాబు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు హరిబాబు, కొత్తకోట టీం మేడం. మేడం, ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఈ మధ్యనే మేము ఒక మేడంకి ఇచ్చినాము. ఆ మేడం వచ్చేసి కిట్ తీసుకున్నప్పుడు వాళ్ళ సార్ వచ్చేసి నువ్వు అనవసరంగా ఏవంటే అవి ప్రొడక్ట్స్ తీసుకుంటావు, సరిగా వాడవు, అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తావని కొద్దిగా అన్నాడు మేడం. అయితే తర్వాత మేడం వాడుతున్నప్పుడు ఆమె కొద్దిగా బ్యాక్ పెయిన్ కానీ, భుజం దగ్గర నొప్పి కానీ, కొన్ని రకాల ప్రాబ్లమ్స్కు రిలీఫ్ వస్తుంటే వాళ్ళ సార్ వచ్చేసి ఏంటిది ఇంత తొందరగా రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి ఒకరోజు మ్యాట్రస్ వాడింది మేడం. ఆ మ్యాట్రస్ వాడిన ఒక్కరోజు తర్వాత నుంచి మ్యాట్రస్ వాళ్ళ మేడంకి ఇవ్వకుండా తను ఒకడే యూజ్ చేస్తున్నాడు. అయితే మొదట్లో నువ్వు అనవసరంగా డబ్బులు వేస్తావని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మేడం కంటే ఎక్కువ తను ఒక్కడే వాడుతున్నాడు మేడం. ఇంకోటి ఆమెకు వచ్చిన రిజల్ట్ వచ్చేసి మేము మేడం ఒక రెఫరల్ ఇస్తే ఒక 2 చోట్ల మేము ప్లాన్ చెప్తుంటే మేడం తనకు వచ్చిన టెస్టిమోనీ ఎక్కువ చెప్తుంది మేడం. అట్లా మాకు ఒక 2-3 చోట్ల జరిగింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు, చాలా చక్కని షేరింగ్ ఇచ్చారు. సో ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి సహాయపడుతూ చాలా ముందుకు వెళ్తుంది ఈ రోజు. సో మనమందరం కూడా ఒక మోటో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది మనం అందరికి ఇవ్వచ్చు ఈ ఇండియాలో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రామకృష్ణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ చేయండి. ఓకే మేడం, వినపడుతుంది మేడం వాయిస్? ఎస్ క్లియర్ మాట్లాడు. నమస్తే మేడం, నా పేరు రామకృష్ణ అండి. చెప్పండి. నేను మంగళం దగ్గర డొంకరాయ్ అనే ఒక గ్రామంలో ఉంటున్నాను మేడం. నేను పవర్ ప్లాంట్ లో, ఏపీ జనక పవర్ ప్లాంట్ లో వర్క్ చేస్తాను. నాకు బ్యాక్ పెయిన్ ఉంది మేడం. గత కొన్ని 4-5 సంవత్సరాల నుండి నేను బ్యాక్ పెయిన్ తోటి ఇబ్బంది పడుతున్నాను. బ్యాక్ పెయిన్ వచ్చి C5-C6 మేడం, C5-C6, L3-L4 మేడం. నాకు రెండు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయితే దీంట్లోనే మా మిత్రుడు అయినటువంటి నరసింహ ఉన్నాడు కదా, తనే నాకు చెప్పాడు ఈ ప్రోడక్ట్ గురించి, ఈ బయోటైన్ గురించి. సరే అనేసి తీసుకోవడం జరిగింది మేడం. వాడాను మేడం. వాడిన ఒక 1 వీక్ లోనే నాకు బ్యాక్ పెయిన్ రిజల్ట్ బాగానే వచ్చింది మేడం. అంటే మనకి నెక్ బ్యాండ్ ఒకటి ఇచ్చారు కదా మేడం, ఆ నెక్ బ్యాండ్ నాకు ఎక్కడైతే బ్యాక్ పెయిన్ ఉందో అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అలా పెట్టుకోవడంతో నాకు రిలీఫ్ అంటూ ఉంటుంది మేడం. అది తీసిన తర్వాత మేడం మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళా నాకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది మేడం. కాకపోతే ఈ కొన్నాళ్ళుగా ఒక వారం రోజులుగా మేడం మళ్ళా సేమ్ ప్రాబ్లం ఏంటంటే మేడం, కొద్దిగా పెయిన్ ఎక్కువ అవడం మొదలెట్టింది. మరి దేని వల్లనే ఏంటంటారు? మ్యాగ్నెటిక్ థెరపీ అనేది బాడీకి కొత్తగా ఉన్నది. అంటే మనము ఎక్స్టర్నల్ గా దానికి ఇస్తున్నాం కాబట్టి బాడీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. అంటే అది రిపేరింగ్ మోడ్ లో ఉంది కాబట్టి మీకు పెయిన్ ఎక్కువ అవుతుంది. ఒకసారి ఎక్కువ అయ్యాక మళ్ళీ నార్మల్ అయిపోతుంది, నో ప్రాబ్లం. మేడం ప్రస్తుతానికి అయితే బాగుంది మేడం. ఇది వాడుతున్నాను నేను. నెక్ పెయిన్ అనేది ఇంకా కొద్దిగా ఉంది మేడం. బ్యాక్ పెయిన్ అయితే పర్లేదు మేడం. ఇంత ముందు ఎలాగైతే నేను స్పేస్ చేసేవాడినో దానికంటే ఇప్పుడు చూస్తే చాలా బెటర్ మేడం. బెటర్ ఇంకా ఫీల్ అవుతారు. మీరు కంటిన్యూగా వాడండి, ఇట్స్ గ్రేట్ రిజల్ట్స్ మీరు చూస్తారు. నెక్స్ట్ టైం మీరే చాలా హ్యాపీగా, ఇప్పుడు కొంచెం డల్ గా మాట్లాడుతున్నారు, నెక్స్ట్ టైం నవ్వుకుంటూ హ్యాపీగా ఇస్తారు తగ్గాక. లేదు మేడం, నేను యాక్చువల్గా అది కంటిన్యూగా వాడుతున్నాను మేడం. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడాను ఆ బెల్ట్ దగ్గర నేను మామూలుగా చిన్న బెల్ట్ ఉంటుంది కదా, అది బ్యాక్ దగ్గర పెట్టుకొని బెల్ట్ ఒకటి వేసుకొని వెళ్ళిపోతున్నాను. స్టార్టింగ్ లో నేను మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నిలబడగలిగేవాడిని మేడం. ఎక్కువసేపు నిలబడలేకపోయేవాడిని. ఒకవేళ ఎక్కువసేపు నిలబడానంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంబటే నేను కింద పడుకోవాలి మేడం. ఆ స్పేస్ చేసేవాడిని నేను. అయితే ఇది ఎప్పుడైతే వాడిన దగ్గర నుండి అది నేను బెల్ట్, నాకు ఆల్రెడీ మన నడువు కట్టుకునే బెల్ట్ ఉంటది కదా మేడం, ఆ బెల్ట్ లోనే ఇది కూడా దాన్ని ఇచ్చేసి నేను కట్టుకుని అలాగ ఉంటున్నాను. అలా కట్టుకోవడం తోటి ఎంతసేపు అయినా నిలబడగలుగుతున్నాను. అదైతే బాగా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైతే అది తీసేస్తాను మేడం, తీసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళా పెయిన్ వస్తుంది. పెయిన్ రాగానే మళ్ళా పెట్టగానే మళ్ళా పెయిన్ అంటూ ఉండదు మేడం. అది మేడం. సో మీరు తీసినప్పుడు ఏం చేయండి అంటే, వాటర్ ఏదైతే మ్యాగ్నెటైజ్డ్ వాటర్ ఉంటుందో బాటిల్లో ఒక 12 అవర్స్ 10 అవర్స్ 8 అవర్స్ పెట్టిన వాటర్ ని అప్లై చేయండి. మీరు అప్లై చేస్తూ ఉండండి, ఆ పెయిన్ ఇంకా బాగా రికవర్ అయిపోతుంది. ఓకే మేడం. నాకు చిన్న డౌట్ మేడం, ఒకటి ఉంది. చెప్పండి. అంటే ఇప్పుడు దీంట్లోని ఈ పిల్లలు లేని వాళ్ళకి కూడాను పిల్లలు కలిగే అవకాశం ఉంది అనేసి దీంట్లో చెప్తున్నారు మేడం. అయితే ఇప్పుడు దాకా నేను విన్న టెస్టిమోనీలో ఎక్కడ కూడాను ఈ కన్సల్ట్ అయిన వాళ్ళు ఎక్కడ నేను వినలేదు, చూడలేదు టెస్టిమోనీలో. అలాంటి ఏదైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? టెస్టిమోనీ యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది, మీ అప్లైన్ అడగండి, వారు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అదే మేడం, ఎందుకంటే మేడం ఇలాగా సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఏంటంటే అలాగే ఏమైనా మనకి రిజల్ట్ ఉన్నది దీంట్లో ఉన్నది అని మనకి అంటే బ్యాక్ పెయిన్ కి అన్ని విధాలుగా అన్నిటిలో తెలుస్తున్నాయి, కానీ ఈ టెస్టిమోనీ అనేది నేను చూడలేదు. అందుకనే ఒకవేళ అలాంటి
ఈబైటోరియం మేడం తెలుగు టెస్టిమోనియల్స్ అంటే సో మెనీ వీడియోస్ మీకు ఓపెన్ అవుతాయి. సో దాంట్లో కూడా మనకు అవైలబుల్ ఉంది. ఓకే, మీ అప్లై అని అడిగితే వాళ్ళు అదే మేడం ప్రొవైడ్ చేస్తారు. ఉన్నాయి, అవైలబుల్ అదే ఉన్నాయి. కన్సల్ట్ చేద్దాం అదే చెప్దాం అన్నా సరే అది మెయిన్ వచ్చి వాళ్ళు అదే అడుగుతున్నారు, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి. అందుకని మేడం మీరు యూట్యూబ్ లో వెళ్ళండి, అవైలబుల్ ఉన్నాయి మనకి. ఓకే ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్, పేరైతే చాలా హాఫ్ గా పెట్టారు, బట్ ఎన్ఎన్వి మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. మాట్లాడండి. నమస్తే మేడం. వాయిస్ నమస్తే. వినిపిస్తుందా మేడం? వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ క్లియర్. మీ పేరు? నా పేరు ఎన్వి భారతి మేడం. ఎన్వి భారతి గారు, చెప్పండి. అవును మేడం. మేడం నేను 70 days అవుతుంది మేడం ప్రోడక్ట్ తీసుకొని. ఓకే, కాళ్ళు వాపులు అయి తగ్గినాయి. ప్రస్తుతానికి నాకు కాళ్ళు మంటలు తిమిర్లు మేడం, అవి ఎలా తగ్గుతాయి ఏంటి? తగ్గుతున్నాయి. పేషెన్సీ తోటి వాడండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది. అంటే ఇంకా ఏమైనా మనం ఏమైనా చేయాలంటే వాటర్ ఇందులోది కాలుకి రాయాలని అదే వాష్ చేయాలంటారండి మేడం? మీరు మనకు పిల్లో ప్యాడ్ ఉంటది కదా, ఆ పిల్లో ప్యాడ్ ని మీరు కాళ్ళ కింద అంటే ఏదైనా వాడని బట్ట ఏదైనా ఉంటుందో ఉతకడానికి వీలుగా అది మీ కాలు కింద పిల్లో ప్యాడ్ వేసి దాని మీద క్లాత్ వేసి దాని మీద కాళ్ళు పెట్టుకోండి. డైలీ 1 hour క్యూర్ అయిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. అలాగే మ్యాగ్నెటిక్ వాటర్ ఉంటది కదా, అరికాళ్ళకు రాత్రి మసాజ్ చేయండి ఆ వాటర్ తోటి, దాంతో కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు, మీరు మంచిగా మాట్లాడారు, చాలా చక్కగా. సో నెక్స్ట్ మనం వెళ్దాం. నెక్స్ట్ ఐ ఇన్వైట్ పురుషోత్తం గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. ఇన్వైట్ పురుషోత్తం గారు, వీడియో ఆన్ చేయండి. మేడం వీడియో వస్తుంది మేడం? ఎస్, క్లియర్. మీ పక్కల టీవీ ఆన్ ఉందేమో, దాన్ని సౌండ్ మ్యూట్ చేయండి. టీవీ మ్యూట్ చేయండి. ఓకే. గుడ్ మార్నింగ్ టు ఆల్ eBioTech family members. I am Purushottam, Pharmacy Officer from Kadapa, and also I am working in one of the UPHC Kadapa. మేడం యాక్చువల్లీ చెప్పాలంటే ఈ eBioTech పురుషోత్తం గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సంతోష్ గారు, అదే వరంగల్. ఇప్పుడు వినపడుతుందండి? హలో హలో, క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే ఓకే. యాక్చువల్లీ ఈ బెటర్ మాకు ఇంట్రొడ్యూస్ చేసిన వచ్చేసి సంతోష్ గారు అన్నమాట, సంతోష్ కుమార్ గారు సార్ వచ్చేసి వరంగల్. ఎలాగంటే మాకు ఇంతకుముందు ఒక మామూలుగా ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం మేము మామూలుగా ప్రైవేట్గా. వాళ్ళ అక్కడ మాకు చెన్నూరి శ్రీనివాస్ గారు అనేసి మా అప్లైర్ అనమాట. ఆయన ద్వారా మాకు ఈయన పరిచయం అయ్యారు. యాక్చువల్గా మేము ఇది కొనడానికి ప్రధాన కారణం ఏంటంటే మా ఇంట్లో మా మిస్సెస్కి వచ్చేసి బీపీ అంటే హైపర్ టెన్షన్ 13 years నుంచి దాంతో సఫర్ అవుతుండింది, హైపర్ టెన్షన్తో. మెడిసిన్స్ యాక్చువల్గా చెప్పాలంటే ఆల్రెడీ మేము అలోపతి సమాచారం కాబట్టి అన్ని మెడిసిన్స్ వాడుతూ వచ్చాము, కానీ క్యూర్ అయ్యేది కాదు. ఆమెకు ఎప్పుడు చూసినా 170/95 అలా బీపీ, హెవీ బీపీ ఉండేది, హైపర్ టెన్షన్ చాలా హెవీగా ఉండేది. ఒక దశలో కడపలో ఒక కార్డియాలజిస్ట్ దగ్గర చూపిస్తే 180/110 బీపీ ఉందండి. ఆ మెడిసిన్స్ వాడాము, కానీ కంట్రోల్ అయ్యేది కాదు. దాదాపు 5 to 5 టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఆయన మాకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది, కానీ యూజ్ అయ్యేది కాదు. ఆఖరికి మా గవర్నమెంట్ మెడిసిన్స్ కూడా యూజ్ చేశాము, కానీ ఏం ఫలితం అయితే కనిపించలేదు. ఈ మూమెంట్లో ఈయన మాకు పరిచయం అయ్యారు. యాక్చువల్ దీన్ని మేము నమ్మలేదు. మాకు టెస్టిమోనియల్ కావాలండి, మీరు చెప్తే మేము ఎలా నమ్ముతాము.
మెడిసిన్స్ వల్ల అలోపతి మెడిసిన్స్ కానీ ఒక బెడ్ వల్ల అవుతుందా, సాధ్యమవుతుంది, అది ఇంపాసిబుల్ అని చెప్పేసి అనుకున్నాను. ఒకసారి మేము టెస్ట్ మీకు పంపిస్తాం బీపీ సంబంధించినవి. నేను మా ఇంట్లోనే ఇద్దరు, అంటే మా ఫాదరు మా మదరు వాళ్ళు ఒక షుగర్తో బీపీతో సఫర్ అవుతుండేవాళ్ళు. వాళ్ళు బెడ్లు తెచ్చాం, బాగుంది సార్, మీరు దీన్ని కాబట్టి టెస్ట్ మార్చుకున్న కొన్ని బయట కూడా పంపిస్తాం, బయట కొంత వాడినటువంటి ఎవరైతే ఈ ప్రోడక్ట్స్ వాడారో వాళ్ళ సమయం టెస్ట్ మార్క్స్ మీకు రికార్డింగ్ పంపిస్తాము చూడండి అని చెప్పి అని చెప్పారు. 3-4 days వెయిట్ చేశాను. ఈయన చూసిన తర్వాత మళ్ళీ నేను దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. అంటే ఆయన ఇక నైట్ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ నేను రాయచోటికి వెళ్ళి ఆ శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంట్లో ఈయన యాక్చువల్గా అక్కడ మకాం వేశారు. అక్కడ వెళ్ళి ఆ ప్రోడక్ట్ తీసుకుని ఇంటికి రావడం జరిగింది. కానీ అప్పటికి కూడా నాకేమీ నమ్మకం లేదు దీని మీద. కానీ మేము ఆ ప్రోడక్ట్ వాడిన ఒక 3 weeksకు బీపీ యాక్చువల్గా మానిటర్లో చెక్ చేస్తే, బీపీ ఆపరేటర్ డిజిటల్ ఆపరేటర్ చెక్ చేస్తే అంతవరకు అబ్నార్మల్ అనేటువంటి ఒక వాయిస్ ఎప్పుడు వినడం జరుగుతుందంటే నెగిటివ్గా, అంటే మీ 170/95 అటువంటి అబ్నార్మల్ అని వస్తుంది వాయిస్. కానీ ఫస్ట్ టైం నార్మల్ అనే వాయిస్ విన్నాం. ఏ విధంగా అంటే ఆమెకు యాక్చువల్గా 135/79 వచ్చింది బీపీ. అంటే అవును మేడం. దాన్ని నేను లైట్గా తీసుకున్నాను. మామూలు ఏదో వచ్చింది, లేదో ఏదో గుడ్డేటుగా వచ్చి ఉంటుందని అనుకున్నాను అనమాట. కానీ మళ్ళీ నేనే పూర్తిగా అంటే 3 weeks తర్వాత 21 days చెక్ చేసిన తర్వాత అలా వచ్చింది కదా, మళ్ళీ చూద్దామని మళ్ళీ 10 days తర్వాత నేనే చెక్ చేశాను. చెక్ చేస్తే ఆమెకు 119/74 వచ్చింది మేడం. అప్పుడు నేను చాలా సర్ప్రైజింగ్గా ఇదేనాను, ఎందుకంటే రియాక్షన్ బాగా నాకైతే చాలా హ్యాపీ అయింది. అంటే ఆ 2 times నార్మల్ అనేటువంటి ఒక వర్డ్ను 13 years తర్వాత ఫస్ట్ టైం మేము వినడం జరిగింది. దాని ద్వారా నాకు దాని మీద పూర్తిగా నమ్మకం ఏర్పడింది. అలా బెడ్ వాడుతున్నాం. ఇప్పుడు ఆమెకు చాలా హ్యాపీగా ఉందని చెప్పాలంటే, బీపీ బాగా కంట్రోల్ అయింది కాబట్టి. అలాగే మేము ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది లెక్చర్స్ ఒక రవికుమార్ యాదవ్ అని లెక్చర్ ఉంటే ఆయన కూడా ప్రొడక్ట్ ఇప్పడం జరిగింది. ఆయనకు వచ్చేసి యాక్చువల్గా నిద్ర సరిగా రాదు, తర్వాత అసిడిటీతో బాధపడుతున్నారు అనమాట. ఆయన ప్రోడక్ట్ వాడిన తర్వాత బాగుంది, నాకు అసిడిటీ కూడా బాగా తగ్గిందని చెప్పి ఆయన చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా ఊర్లో మహమ్మద్ రఫీ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన టైలరు. ఆయన ఫెరాలసిస్తో బాధపడుతున్నాడు. ఆయన దాదాపుగా 5 years నుంచి ఫెరాలసిస్తో బాధపడుతుంటే ఆయన కూడా ప్రోడక్ట్ ఇప్పించాము. ఈ మధ్య అడిగితే ఫాలోఅప్ చేస్తే పర్లేదన్నా, కొంచెం మార్పు వచ్చింది, నాకు బాగుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఇవి మాకు అంటే ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. ఫాలోఅప్ చేయడం వల్ల మనకు బాగుందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫాలోఅప్ చేస్తే ఏమవుతుందంటే మనకు వాళ్ళ యొక్క రిజల్ట్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చేసి వదిలేయకూడదు, అది స్వార్థం అవుతుంది. ప్రతి ఒక్కరిని అడగాలి, మంత్లీ అడగాలి, కనీసం వీక్లీ 1 time ఖచ్చితంగా వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. అలా చేస్తూ ఉంటాము. రిజల్ట్ అయితే దాదాపుగా నాకు తెలిసి నేను ఇప్పించిన ప్రొడక్ట్స్ ఇప్పించేటువంటి నా డౌన్లైన్ వాళ్ళలో ఒక 2 లేడీస్ ఉన్నారు. ఒక ఆమెకు బాడీ పెయిన్స్ అనేటివి తగ్గాయి. ఇంకొక లేడీకి వచ్చేసి ఆమెకు నిద్ర రాకుండా నిద్ర పడుతుందని చెప్పింది. తర్వాత వచ్చేసి ఈ ఫెరాలసిస్ పేషెంట్ ఆయనకు పర్వాలేదని అప్పటికి ప్రపోజల్స్ వచ్చి మేలే చాలా బాగా పర్లేదు అంటున్నాడు. అది నాకు అతని విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అతని పరిస్థితి చాలా బాధాకరంగా ఉందన్నమాట చూడడానికి. ఆయన రాను రికవర్ అవుతుందంటే అంత దేవుని దయ. అంటే ముఖ్యంగా మన డాక్టర్ సాగర్ జోషి సార్ యొక్క పుణ్యం అని చెప్పాలి. ఎందుకంటే మా మిస్సెస్కి బీపీ కంట్రోల్ కావడం కూడా ఆయన చెప్పాలంటే మనకు ఒక మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అనుకోవాలి, హ్యూమన్ గాడ్ అనుకోవాలన్నమాట. ఇక తర్వాత రవికుమార్ సార్ వచ్చేసి వాళ్ళ లెక్చర్ ఇంకొక లేడీ ఉంటే ఆమె కూడా ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట, ఇప్పించారంట, నాగమణి గారని. మరి వాళ్ళ యొక్క రిజల్ట్ ఎలా ఉందో మనకు తెలియాల్సింది. ఇంకా 2-3 వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మేడంకు కూడా ప్రొడక్ట్ పేరుతో కూడా తీసుకోవడం జరిగింది, ఆయన వాడుతున్నారంట. ఇంకా వాళ్ళ కొలీగ్స్ కొంతమంది వాళ్ళ బంధువులు కూడా కొంత ప్రోడక్ట్స్ ఇప్పించడం జరిగింది. వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నారన్న, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ మధ్య నేనేమంటే నాకు కొంచెం ఆర్థరైటిస్ ప్రాబ్లం లైట్గా ఉండేది. ఈ మధ్య ఒక 2 weeks నుంచి సరే అని చెప్పేసి వాటర్ ప్యాడ్ కట్టుకోవడం జరిగింది మేడం మోకాలికి. కట్టుకున్నటువంటి 2 hours-లోనే మంచి రిలీఫ్ ఇచ్చిందండి. ఆ రిలీఫ్ ఇవ్వడంతో నాకు నమ్మకం ఏర్పడింది. అంటే ఈ ప్రోడక్ట్లో ఏదో మనకు తెలియని అద్భుతమైనటువంటి ఒక విషయం ఉంది. అంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది మన బాడీలోకి ప్రవేశించడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా తల పై భాగంలో వెంట్రుకల నుంచి అరికాళ్ళ వరకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడము, ఐరన్ శాతం ఆక్సిజన్ శాతం బాడీకి అందడం వల్ల ఎక్కడెక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా ఉంటుందో అక్కడ వచ్చేసి ర్యాపిడ్గా అంటే సఫిషియెంట్గా ఫ్లోయింగ్ అనేది మనకు అందడం వల్ల ఈ పెయిన్స్ కానీ ఏమైనా కానీ
తగ్గుతాయనేది నమ్మకం ఏర్పడింది. ఇంకా ఎవరైనా బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు అనేటటువంటి విషయం మనకు టెస్టిమోనియల్ ద్వారా కూడా మిత్రులు ఇచ్చినటువంటి టెస్టిమోనియల్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు మేడం. అలాగే ఈ మొండి జబ్బులతో బాధపడే వాళ్ళకు మా హాస్పిటల్కి ఎంతమంది వస్తుంటారు, వాళ్ళు కూడా దీని గురించి చెప్తున్నాము. కానీ వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ లక్షలు ఖర్చు పెడతారు, కానీ ఒక 11,000 కాడ మాత్రం వీళ్ళు వెనకంజ వేస్తున్నారు. అది వాళ్ళ కర్మో లేకుంటే మరి తెలియదు, వాళ్ళకి ఎప్పుడు తెలుసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. చాలా మందికి చెప్తున్నాం, సార్ మాకు ఎప్పటి నుంచి మీరు మెడిసిన్ ఇస్తున్నారు కానీ మాకు ఏం ఫలితం అయితే లేదు. 2 పూట్ల వాడేటువంటి షుగర్ మాత్రం 3 పూటలు వాడుతున్నాము. 2 రకాల టాబ్లెట్స్ 1 పూట వాడే వాళ్ళము 2 times 3 times వాడే పరిస్థితి వస్తుంది. దీనికి వేరే మార్గం లేదా, ఇవి తింటూనే ఉండాల్సిందని అనే వాళ్ళకు ఈ టెస్టిమోనియల్స్ ఇవన్నీ చూపించినా కానీ వాళ్ళు దీని రేట్ ఎంత సార్ అడుగుతారు. అడిగినప్పుడు అవుతుందండి 11,000 అవుతుందండి, 25 years వాడుకోవచ్చు, దీనికి ఎక్స్పైరీ డేట్ ఏం లేదు సార్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని చెప్తే అవునా సార్, సరే చూద్దాంలే సార్ అంతే. అదే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలు ఖర్చు పెడతారు. మంత్లీ 4,000 5,000 ఖర్చు పెట్టి ఎన్నో టెస్టులకు దారిపోస్తారు తప్పనిస్తే ఈ ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఎంతగా తెలియజేసినా కానీ వాళ్ళు కొనేందుకు ముందు రావడం అంటే అది వాళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం గారు. ఎస్ వండర్ఫుల్ షేరింగ్ అండి. మీరు చాలా చక్కగా ఎక్స్ట్రాడినరీగా షేరింగ్ ఇచ్చారు. ఎంతో మందికి హెల్త్ కాపాడుతున్నారు మీరు. అలాగే బీపీ అనేది ఎంత మిరాకిల్ రిజల్ట్ వచ్చిందంటే మీ వైఫ్ కి, అంటే ఇట్స్ యాక్చువల్లీ 180/110 అంటే ఇట్స్ చాలా డేంజర్ జోన్ లో ఉన్న వ్యక్తికి ఈ రోజు మంచి అంటే 135/75 వచ్చింది. ఆ తర్వాత 119 నుంచి by 24 yes 74 డౌన్ లో. ఎస్ చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి, షుగర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, హార్ట్ పేషెంట్స్, క్యాన్సర్ కూడా ఈరోజు చాలా తగ్గింది. పెరాలసిస్, ఇట్స్ అన్ మ్యాగ్నెటిక్ థెరపీ, ఇట్స్ ఏ సపోర్టింగ్ థెరపీ. సో ఏ మందులు వాడుతున్నా కూడా మందులు వాడుతూనే దీన్ని వాడాల్సి ఉంటుంది, డాక్టర్ అండర్ ద గైడెన్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం గారు. మెడిసిన్ వాడుతూనే వాడాలి, ఇట్స్ అన్ సపోర్టింగ్. ఎస్, అదే మెడిసిన్ మాత్రం డాక్టర్ చెప్పే వరకు మనం మానకూడదు, ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనకి ఇంకా 9:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మనం క్లోజ్ చేయాలి. ఈ లోపల ఇంకెవరైనా షేరింగ్ ఇవ్వాలనుకుంటే కైండ్లీ రైజ్ యువర్ హ్యాండ్. సో మీ ప్రతి ఒక్క వాల్యుబుల్ మాట చాలా చాలా మందికి, ఎంతో మంది పేషెంట్స్ కి యూస్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు అందరూ ముందుకొచ్చి షేరింగ్ ఇవ్వాలి. ఇప్పటిదాకా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి మన మధ్యలో సురేష్ గారు అవైలబుల్ ఉన్నారు, వారు హ్యాండ్ రైజ్ చేశారు, వారిని కూడా ఇన్వైట్ చేసుకుందాం. సో ఐ ఇన్వైట్ మిస్టర్ సురేష్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో కూడా ఆన్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే, వీడియో ఆన్ చేయండి పాసిబుల్ అయితే. ఎస్ మేడం, రీసెంట్ గా ఈ కిట్ మా ఫ్రెండ్ కి ఇచ్చిన మేడం, అతనికి HbA1c వచ్చేసి 9.9 ఉన్నది. మీ వాయిస్ కొంచెం లో వస్తుంది, కొద్దిగా వాల్యూమ్ పెంచండి. HbA1c టెస్ట్ చేపిస్తే 9.9 ఉంది మేడం మా ఫ్రెండ్ కు. కొంచెం దూరం ఉండండి, కొద్దిగా దూరం ఉండండి. మేడం ఏమైందంటే రీసెంట్ గా నేను ప్రోడక్ట్ ఇచ్చిన, మన ప్రోడక్ట్ అయితే అతను వాడుతున్నాడు. మరి అంటే అతను ఇప్పటి వరకు కూడా టాబ్లెట్ యూజ్ చేయలేదు మేడం. ఇది వచ్చిన తర్వాతనే మాకు కలిస్తే మేము చెప్పినాం, సజెషన్ ఇచ్చినాము, ప్రోడక్ట్ తీసుకొని ఒక 15 days అని వాడుతుంది. కాకపోతే మరి టాబ్లెట్లు వేసుకోవాలా లేకపోతే అదే కవర్ అవుతుందా అని అడుగుతున్నాడు. దానికి కొంచెం సజెషన్ ఇవ్వండి. మీ వాయిస్ అయితే నాకు కొంచెం క్లియర్ గా వినపడట్లేదు, మళ్ళీ ఒకసారి అడగండి. మేడం చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ HbA1c టెస్ట్ చేపిస్తే 9.9 రిపోర్ట్ వచ్చింది మేడం. మేము మన ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే తీసుకొని ఒక 15 days వాడుతున్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు ఇట్లా తిరిగినట్టు అవుతుందంట. మరి టాబ్లెట్లు యూజ్ చేయాలన్నా లేకపోతే
వితౌట్ టాబ్లెట్ కూడా మన ప్రోడక్ట్ కవర్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నాడు. దానికి మీ సజెషన్ అడుగుతున్నాను మేడం. షుగర్ టాబ్లెట్స్ డాక్టర్ ఇచ్చినవి వాడుతున్నారా? వాడతలేను మేడం, ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇప్పటిదాకా వాడలేదంటే డాక్టర్ చెకప్ అవ్వలేదు ఆయనది? అంటే డాక్టర్ ఎస్, ఐ ఇన్వైట్ ముత్యాలు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. స్ట్రైట్ పెట్టుకోండి, మీరు అడ్డంగా పెట్టుకున్నారు. యాక్చువల్లీ నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను మేడం, లాస్ట్ మంత్. ఓకే. సీతా మేడం గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు మై నాకు, ప్లస్ లావణ్య మేడం మా దాంట్లో టీమ్ అనమాట, కోటేశ్వర సార్ కూడా వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. ప్లస్ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత నాకు నేను వాటర్ తాగడం స్టార్ట్ చేశాను మేడం యూజ్ చేసేటప్పుడు. యాక్చువల్లీ నాకు ఫీల్డ్ వర్క్ అనమాట. మార్నింగ్ 6 స్టార్ట్ అవుతుంది, 6 to 2. ఆ 6 to 2 టైంలో నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్కి వచ్చేవరకు నేను బాగా టైర్డ్ అయిపోయింది, అలసిపోయాడు నేను. అలసిపోయిన తర్వాత ఈ ప్రొడక్ట్ నేను యూజ్ చేసుకొని జస్ట్ బ్యాండేజ్ వాడుకుంటూ తర్వాత వాటర్ తాగడం స్టార్ట్ చేశానండి. మామూలు వాటర్ కంటే మన మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నా స్టెమినా ఎలా అయిందంటే అండి, అన్బిలీవబుల్ అండి. నేను నన్ను నమ్మలేకపోతున్నాను అసలు. నేను మార్నింగ్ 4కి లేస్తాను. యాక్చువల్లీ 4 నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడి ఒక 3-4 డేస్ అయిన తర్వాత నేను రియలైజ్ అయిపోయి ఒక ప్రోడక్ట్ చాలా బాగుంది, నేను బిజినెస్ చేయాలనుకొని చెప్పేసి నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. అంటే చాలా మందికి నేను డెమోస్ ఇస్తున్నాను. దానికి లావణ్య మేడం కూడా, కోటి సార్ కూడా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అండి వాళ్ళకి. ఇంకోటి, నేను ప్రోడక్ట్ను చాలా మందికి నేను చెప్తున్నానండి. వాళ్ళు మనకు ఈ రేడియేషన్ గురించి కానీ వాటర్ కానీ వాళ్ళకి డెమో ఇచ్చినట్టు ఇస్తుంటే వాళ్ళు షాక్ అవుతున్నారండి ఆ డెమో చూసేసి. అంత జెన్యున్ ప్రోడక్ట్ అండి మనది. అందుకోసమని నేనైతే మ్యాక్సిమం నేను ఫీల్డ్ వర్క్ కాబట్టి నేను చాలా క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయి ఉంటాను నేను. కాబట్టి వాళ్ళకు మినిమం 2-3 మెంబర్స్ కన్నా చెప్తున్నానండి నేను ప్లస్ నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అండి. ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ నేను ఫీల్ అవుతున్నాను. నేను అలసిపోవట్లేను. మార్నింగ్ నుంచి సాయంత్రం చేసినా కూడా అలసిపోవట్లేను. నా డ్యూటీస్ 2కి అయిపోతుంది. 2 అయిన తర్వాత నేను డెమోకి వెళ్తున్నాను 10 వరకు. అయినా కూడా నేను అలసిపోకుండా చాలా యాక్టివ్ ఉంటున్నానండి. ఈ ప్రొడక్ట్ మనకు అందించిన సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకోటి ఇందులో నాకు ఇంట్రడ్యూస్ చేసిన సీతా మేడం థ్యాంక్స్ అండి. లావణ్య మేడం, కోటి సార్ కూడా మీరు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో ముత్యాలు గారు చాలా ఎక్స్ట్రాడినరీ షేరింగ్ ఇచ్చారు. మీకు ఎనర్జీ లెవెల్స్ అనేది బూస్టప్ అయ్యాయి. సో మనం టైర్డ్ అయిపోతూ ఉంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, జాబ్ చేసే వాళ్ళు కానీ ఇంకేదైనా వర్క్ చేసే వాళ్ళు, అంటే బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్, ఎనీథింగ్. సో టోటల్ డే అలసిపోతూ ఉంటారు. సో అలాంటిది మీరు మధ్యాహ్నం తినకున్నా సరే మీరు ఈ మ్యాగ్నెటిక్ వాటర్ తాగుతూ ఉంటే ఎనర్జెటిక్ గా ఉంటారు అనమాట. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫీల్డ్ వర్క్ లో వెళ్ళినప్పుడు. ఒక్కోసారి తినడానికి టైం ఉండదు మధ్యాహ్నం. సో అప్పుడు ఈ వాటరే నన్ను కాపాడుతుంటది. సో తాగుతూ ఉంటే అసలు అలసిపోము అనమాట. మార్నింగ్ టైం నాకు టిఫిన్ చేయడానికి కొంచెం లేట్ అవుతుందండి, అప్పుడప్పుడు బిజీ ఉన్నప్పుడు. ఈ వాటర్ క్యారీ చేస్తుంటాను నేను. క్యారీ చేసినప్పుడు నేను కొంచెం ఆకలినప్పుడు నేను కొంచెం ఒక వాటర్ తాగాను అనుకోండి, ఒక 100-200 ఒక 100 ml తాగాను అనుకోండి, మళ్ళీ నేను బూస్టప్ అయిపోతానండి. నేను మళ్ళీ టిఫిన్కి నాకు కొంచెం టైం దొరికే వరకు నాకు కొంచెం శక్తి వస్తుంది. మళ్ళీ నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేసే వరకు నాకు ఎనర్జీ ఇస్తుందండి. అంత ఎనర్జీ ఇస్తుంది వాటర్ కూడా. అట్లా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ముత్యాల్ గారు, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, షేరింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, నెక్స్ట్ ఎనీబడి? यस, नेक्स्ट है इनवाइट मिस्टर प्रकाश. प्रकाश जी आप अनम्यूट कीजिए एंड वीडियो ऑन कीजिए. प्रकाश गारू. ఓకే, నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. మనం నెక్స్ట్ పర్సన్ ఇన్వైట్ చేద్దాం. సో ఇన్వైట్ మిస్టర్ కవిత గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి.
దుర్గం కవిత గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. అడ్మిట్ ఆప్షన్ వచ్చింది మీకు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీడియో ఒకవేళ వీలవుతే ఆన్ చేయండి. వీడియో ఆన్ అవ్వట్లేదు. మీకు ఆన్ గుడ్ అవ్వట్లేదా? మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ గ్రేట్ లీడర్స్. నా పేరు కవిత. మాది భూపాలపల్లి దగ్గర గణపురం మేడం. నా అప్లైన్ వచ్చేసి దిలీప్ సార్, సరిత మేడం, దివ్య మేడం. చెప్పండి. దివ్య మేడం వచ్చేసి మీటింగ్ ఇందాం రా అని తీసుకెళ్ళింది మేడం. అప్పుడు నేను మీటింగ్ విన్నాను. నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అది కూడా అట్లనే ఉంటదేమో అనుకున్నాను. కానీ 15 days 20 days వరకు నేను ఏం రిప్లై ఇవ్వలేదు వాళ్ళకి. తర్వాత మళ్ళీ మీటింగ్ విన్నాను, కిట్ తీసుకున్నాను మేడం. నాకు తలనొప్పి ఎక్కువగా ఉండేది, మళ్ళీ లో బీపీ ఉండేది. ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత తలనొప్పి తగ్గింది, లో బీపీ కూడా కొంచెం క్యూర్ అయింది మేడం. నాకు భయంగా ఉంది మేడం, ఫస్ట్ టైం నేను మాట్లాడు. భయపడాల్సిన అవసరం, మీ ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడండి. ఓకేనా? ఇది వీడియో అంటే మీరు వీడియో కూడా ఆన్ చేయట్లేదు, ఇంకా భయం ఎందుకు మీకు, చెప్పండి. మాట్లాడండి. తలనొప్పి తగ్గింది మీకు. ఓకే, వండర్ఫుల్ షేరింగ్. ఫస్ట్ టైం కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఇంకా మీరు ప్రోడక్ట్ వాడండి, నెక్స్ట్ టైం ఇంకా మంచి టెస్టిమోనీ ఇవ్వండి. ఒక 3 members కి ఇచ్చాను మేడం, వాళ్ళకి కూడా రిజల్ట్ బాగుంది. ఓకే, ఇలాగే ఓకే ప్రతి మేడం. ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉండండి. అలాగే మీరు భయపడుతూ కూడా ముందుకొచ్చి షేరింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ ప్రాపర్ మేడం. గా వాడండి, వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోండి. నెక్స్ట్ టైం ఇంకా చక్కగా షేరింగ్ ఇవ్వండి, వీడియో ఆన్ చేసి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. నెక్స్ట్ ఐ ఇన్వైట్ సుబ్బు గారు, పటాన్చెరు, హైదరాబాద్. అన్మ్యూట్ చేసుకోండి. మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఒక దగ్గర నా పేరు కూర్చొని షేరింగ్ ఇవ్వండి. మ్యామ్, నా పేరు సుబ్రహ్మణ్యం మ్యామ్. చెప్పండి. నా అప్లైన్ వచ్చి గొడుగు యాదయ్య సార్ అండ్ మిద్యా గోపాల్ సార్, వీరేష్ సార్ మ్యామ్. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నా అప్లైన్లకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మ్యామ్. నేను నా టెస్టిమోనియో వచ్చి మా మమ్మీకి షుగర్ ఉండేది మ్యామ్. చాలా హాస్పిటల్లో తిరిగాం, బట్ ఎక్కడ మనకి రిజల్ట్ అనేది రాలేదు. అలా అయితే రీసెంట్గా మా మమ్మీకి అనేది యాదయ్య సారు, గొడుగు యాదయ్య సార్ అండ్ మిద్యా గోపాల్ సార్ అనేది నాకు ఈ ప్రోడక్ట్ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మమ్మీకి ఇచ్చాను. మమ్మీ ఏమనిందంటే, ఏంట్రా టాబ్లెట్ల వల్ల కావట్లేదు, దీని మీద పడుకుంటే షుగర్ తగ్గిపోతుంది అంటావు నువ్వు, సరేలే వాడదాంలే అనేసి మా అమ్మ నాకు సపోర్ట్ చేసింది. 1 day తర్వాత, అంటే ఆమెకు షుగర్ దగ్గర దగ్గర 249 ఉండేది మ్యామ్. అలా అయితే నైట్ టైంలో ఇంకా వాష్కి 7-8 times వెళ్ళిపోయేది మా అమ్మ. అలా అయితే మార్నింగ్ నేను ఏం అడగలేదు, ఎందుకంటే రిజల్ట్ అనేది అప్పుడే రాదు. అందుకే మా మమ్మీ నేను టచ్ చేయలేదు. మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళే టైంలో, ఏంట్రా నేను వాష్కి ఒక్కసారి కూడా పోలేదు నైట్. అఫ్ కోర్స్ ఒకటేసారి వెళ్ళిండొచ్చు, బట్ నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు తీసుకొని వస్తాను అని అనింది మ్యామ్. అన్న తర్వాత, అంతేం ఉండదమ్మా, ఇది అంత ఫాస్ట్గా రిజల్ట్ అయితే రాదు, చెప్పారు కదా సార్ వాళ్ళు 1 month ఆఫ్టర్ 15 లేదంటే 1 month వరకు షుగర్కి అయితే రిజల్ట్ వస్తుంది మ్యామ్. మీరైతే రెగ్యులర్ వాడండి, దీన్ని వాటర్ తాగండి, మ్యాట్రస్ మీద పడుకోండి అని అంటే, సరే అనేసి మా మమ్మీ నెక్స్ట్ డే కూడా పడుకుంది. నెక్స్ట్ డే ఇంకా నాకు చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయింది బ్లడ్ టెస్ట్ చెకింగ్ చేసుకొని రావాలని. బ్లడ్ టెస్ట్ తినక ముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి ఇచ్చింది. డాక్టర్ ఇంకా ఏం టాబ్లెట్ వాడుతున్నావమ్మా నువ్వు అని అన్నాడు. అంటే మా మమ్మీ అనింది, ఇంకా నేను టాబ్లెట్లు ఏది వాడట్లేదు, మీరు ఇచ్చిన టాబ్లెట్లు కూడా పక్కకి వేసేసాను. మా మమ్మీకి ఒక రెస్ట్ బ్యాండ్ ఉంది మ్యామ్ చేతికి, ఆ రెస్ట్ బ్యాండ్ చూపించి, నేను అనేది ఇప్పుడు ఏం వాడట్లేదు, మా
మా కొడుకు బైటోరియం అనే ప్రోడక్ట్ తెచ్చాడని చెప్పాక బయటూరు నుండి తెచ్చాడు అన్నట్టు అతనికి వినబడింది డాక్టర్ కి. ఏంటి బయటూరు నుండి తెచ్చిండా, ఏం తెచ్చాడు, టాబ్లెట్లు, ఏం మెడిసిన్ అని అంటే ఏం లేదు మా ఇదిగో అని చేతికి బ్యాండ్ చూపించింది మా మమ్మీ. ఓహో ఈ బయోటోరియమా, అయితే మీ కొడుకు నంబర్ నాకు కూడా ఇవ్వండి అని నా నంబర్ తీసుకున్నాను. నేను నంబర్ తీసుకోగానే ఇంకా నాకు కాల్ చేసి అడిగాడు, నాకు ఒక ప్రోడక్ట్ ఇప్పించగలుగుతావా అంటే డెఫినెట్ గా సార్, బట్ మీరు డాక్టర్స్ కదా, మీకు దీని గురించి తెలిసే ఉంటుంది సార్ అంటే నాకు తెలుసు అందుకనే అడుగుతున్నాను, నేను అడుగుతున్నాను, నాకు ఒకసారి ఈ ప్రోడక్ట్ ఇప్పియు అని అంటే సరే అని మాట్లాడడానికి వెళ్ళాను మ్యామ్. అతనికి కూడా ఒక కిట్ ఇచ్చాను నేను డాక్టర్కి. అయితే నా చిన్న బాబు ఉన్నాడు మ్యామ్, 7 months లో పుట్టాడు వాడు. వాడు 1 hour ఒకసారి లేస్తాడు మ్యామ్ నైట్ లో. అంటే ఇంకా పడుకోవడం ఒక 1 hour పడుకున్నాడు అంటే 1 hour లేస్తాడు. 1 o'clock కి, 2 o'clock కి, 3 o'clock అలా లేస్తాడు, ఇంకా నిద్ర కరెక్ట్ గా లేక. అలా అయితే నేను అన్నా, ఇంకా మనకి పిల్లో సీట్ ఒకటి ఉంది కదా మ్యామ్, తల కింద పెట్టుకొని నిద్రపోయేది, అది మా చిన్న కొడుకుకి ఇస్తున్నాను. ఇది మా చిన్న కొడుకుకి ఇవ్వడం వల్ల వాడు ఇంకా నైట్ ఇక పడుకోబెట్టాక మార్నింగే లేస్తాడు మ్యామ్, ఫ్రెష్ మైండ్ తో లేస్తాడు. మళ్ళీ అరవటాలు అలాంటివి కూడా చాలా తక్కువ చేశాడు. ఇదిగోని మా వైఫ్ కూడా చెప్తాడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. మేడం ఇది వచ్చిన తర్వాత మా బాబు అయితే చాలా అల్లరి తగ్గించిండు మ్యామ్. నైట్ లో అయితే చాలా బాధపడేదాన్ని, ఈ ఏడవడం వల్ల చాలా బాధపడేదాన్ని మ్యామ్. దీనికి సొల్యూషన్ ఏం లేదా అనుకునే లోపు ఈ ప్రోడక్ట్ అనేది మా చేతికి వచ్చింది మ్యామ్. ఈ ప్రోడక్ట్ అందించినందుకు మనస్ఫూర్తిగా మీకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. మా బాబు కూడా చాలా బాగా నిద్రపోతుండు మ్యామ్. ఇప్పుడు నీకు తలనొప్పి ఉన్నాయి? నాకు రీసెంట్ గా బ్యాక్ పెయిన్, హెడేక్ అనేది చాలా వచ్చింది మ్యామ్. ఈ హెడేక్ కి బెల్ట్ పెట్టుకున్నాను మ్యామ్, ఒక 1 hour లో తగ్గిపోయింది మ్యామ్. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు మ్యామ్. మా అత్తమ్మకు కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చింది మ్యామ్. మా మామయ్య కూడా బ్యాక్ పెయిన్ చాలా ఉండేది మ్యామ్. అతను అయితే హాస్పిటల్ కి చాలా తిరిగేవాడు బ్యాక్ పెయిన్ కోసం, కానీ ఇప్పుడు కూడా అతను పిల్లో కవర్ బ్యాక్ పెట్టుకొని కూర్చోవడం వల్ల ఆ పెయిన్ అనేది వెళ్ళిపోయిందంట మ్యామ్. ఓన్లీ పిల్లో కవర్ పెట్టడం వల్ల మ్యామ్, ఒక డే పెట్టుకొని నేను ఏంటంటే లుంగి కడతాను, నాన్న లుంగి కట్టాను అనమాట. కట్టేసి నేను అలానే పడుకున్నాను, చూద్దాము తగ్గుతుందేమో ఒకసారి చూద్దామని. మార్నింగ్ లేవగానే మా మమ్మీకి చెప్పేశాడు, ఇంకా నాకు నడుము నొప్పులు లేవు ఇప్పుడు, ఏంది ఇది, నేను ఇలానే పెట్టుకుంటా అని డైలీ షాప్ కి వెళ్తాడు మా నాన్న, షాప్ కి తీసుకొని వెళ్తున్నాడు మేము వెంబడబెట్టి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకో విషయం చెప్పండి మ్యామ్, నేను అంటే నా పర్సనల్ షేర్ చేస్తున్నాను. నేను మాక్సిమం మార్నింగ్ లేవగానే కొంచెం ఒక 5 or 6 minutes యోగా అనేది చేస్తాను, మెడిటేషన్ అని నా అప్లయన్స్ నాకు నేర్పించారు. బట్ యోగా చేయగానే నేను ఒక ఎక్సర్సైజ్ కూడా చేస్తాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్స్ కొడతాను అనమాట. నేను మాక్సిమం 30 డిప్స్ కొడతాను మ్యామ్. ఇప్పుడైతే ఈ వాటర్ తాగి ఎనర్జీ ప్యాడ్ చేతికి పెట్టుకొని నేను డిప్స్ కొడితే నాన్ స్టాప్ 50 కొడతాను మ్యామ్. మళ్ళీ నేను జిమ్ లో కూడా ఒక పర్సన్ కి నేను ఇచ్చాను, అన్న డంబుల్స్ ఈ చేతికి 15 ఈ చేతికి 15 కొట్టేవాడు 30 కొడుతున్నాడు మ్యామ్. ఏంటంటే మ్యామ్, వాటర్ లో ఎనర్జీ చాలా ఉంది మ్యామ్. నిజంగా ఆ వాటర్ అనేది హ్యాండ్ కి, నేను ఈ బెల్ట్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నానంటే నాకు అరిపాదాలు చాలా మంటగా ఉండే మ్యామ్. మా వైఫ్ కూడా, మా మమ్మీ కూడా అలా ఉండద్దు పెయిన్, ఏదైనా హాస్పిటల్కి ఎన్ని హాస్పిటల్లో తిరిగినా సరే ఆయింట్మెంట్ అనేది టాబ్లెట్లు అనేవి ఇస్తుండే, అది మాత్రం అప్పుడు పూర్తికే కొంచెం పెయిన్ తగ్గేది. ఈ బెల్ట్ అనేది వేసుకుంటున్నప్పటి నుండి మ్యామ్ నాకు ఎటువంటి పెయిన్స్ లేవు. అలాగే ఇంటికి రాగానే హెడ్ఏక్ అంటే ఇంకా కంపెనీలో నేను సూపర్వైజర్ని మ్యామ్, అక్కడ వర్క్ చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చాక ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల నాకు
ఆ హెడ్ఏక్ అనేది నేను మర్చిపోయాను మ్యామ్. అసలు హెడ్ఏక్ అంటే ఎట్లుంటది అని అనిపిస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఎక్కువగా మాట్లాడాను, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు ఫర్ యువర్ నైస్ టాకింగ్ బ్యాక్ టు టుడే, ఘోష్ మ్యామ్. థ్యాంక్ యూ. షేరింగ్ టుడే. అలాగే మీ వైఫ్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఫ్రీక్వెంట్లీ యూరినేషన్ ఏదైతే ఉందో మీ మమ్మీకి కానివ్వండి, మీ చిన్న అబ్బాయికి, సో ఆ రెండు కూడా క్లియర్ అయ్యాయి మీ ఇంట్లో. సో చాలా మందికి పెద్దవాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫ్రీక్వెంట్లీ యూరినేషన్ అనేది అవుతూ ఉంటుంది షుగర్ లెవెల్ పెరిగినప్పుడు. సో ఆ యూరినేషన్ అనేది తగ్గింది అంటే షుగర్ లెవెల్ తగ్గుకుంటూ వస్తున్నది అర్థము. సో ఇది ప్రోడక్ట్ వల్ల, ఒక సపోర్టింగ్ థెరపీ వల్ల మీ అమ్మగారికి వచ్చింది. అలా ఒక డాక్టర్ ఇన్స్పైర్ అయి తీసుకున్నారంటే ఇట్స్ గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు. ఇట్స్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఎస్, మన దగ్గర జస్ట్ ఇంకా 10 minutes టైం ఉంది. సో ఎవరైనా మాట్లాడంటే మాట్లాడండి, ఒకరికో ఇద్దరికో అవకాశం ఉంది. ఆ తర్వాత మనం సెషన్ ని బై 10 o'clock షార్ప్లీ క్లోజ్ చేద్దాం. ఎనీబడి? కవిత గారు ఇంతకు ముందు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ నెట్ ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయారు అనుకుంటాను. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఉంటుంది మేడం. కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్. మన మీటింగ్ లో అనుపమ గారు అవైలబుల్ ఉన్నారు. సో వారి ద్వారా కూడా వండర్ఫుల్ షేరింగ్ విందాం. ఐ ఇన్వైట్ అనుపమ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, అలాగే వీడియో ఆన్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు అనుపమ మేడం, గుడివాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యి స్క్రూలు వేశారు మేడం. ఓకే. స్క్రూలు వేస్తే అవి నా అప్లైన్ జాషువా మేడం. జాషువా దగ్గర నుంచి తనకి చేతికి బ్యాండ్ ఉంటే చూసి ఏంటి బాబు అని అడిగితే దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఆ రోజే, ఆ నెక్స్ట్ డేనే నేను కిట్ తీసుకోవడం జరిగింది. అంటే అరగంటలో నాకు చేతికి పెట్టి తను వేరే పని మీద వెళ్ళాడు మేడం. అరగంటలోనే నాకు కాలు ఫ్రాక్చర్ అయిన కాలు బిగబట్టిందంతా రిలీఫ్ ఇచ్చేసింది మేడం. అంత స్పీడ్ గా నాకు రిజల్ట్ వచ్చే వరకు నేను వెంటనే తీసేసుకున్నాను మేడం. తీసుకుని నేను జాయిన్ అయిపోయి 8 members కి నేను కిట్స్ ఇచ్చాను మేడం. ఇద్దరు సిపి ప్రాబ్లం తో బాధపడేవాళ్ళు మేడం. ముగ్గురికి ఏమో వెరికో వెయిన్స్ ఉన్నవాళ్ళు. ఇట్లా ఇంకా పడిపోయారు మా అత్తగారి సొంతంగా. ఆవిడ పడిపోయి కాలుకి చేతి ఫ్రాక్చర్ అయింది, పక్కటెముక ఫ్రాక్చర్ అయింది మేడం. ఆవిడ హార్ట్ పేషెంటే అయినప్పటికీ ఏం కాదు అనేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఈ కిట్ రెండు చేతులకి పెట్టేశాను మేడం. తర్వాత బెడ్ వేసాము, వాటర్ తాగుతున్నారు. వారం రోజుల్లో మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫ్రాక్చర్ లేదు మేడం. చాలా హ్యాపీ అనిపించింది. ఆవిడకి 80 years ఓల్డ్ మేడం. చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. ఆవిడకి 2 చేతులకి రోజంతా పెట్టుకునే ఉంటున్నారు మేడం. నమ్మకం వచ్చేసింది మీ అత్తయ్య గారికి. అది ఇంక నేను చెప్పానని కొంత చాలా వరకు నమ్మేశారు మేడం. ఫస్ట్ నా కాలు పెయిన్ రిలీఫ్ అవ్వడం చూశారు మేడం. చూసి ఇంకా మా కోడలు చెప్పిందంటే ఇంకా అది నమ్మాల్సిందే అనేసి తీసుకుని పెట్టుకున్నారు మేడం. అట్లా ఇంకా నిన్న ఒక్క గంటలో ఒకళ్ళకి చెప్పాను మేడం. వాళ్ళు కూడా వెంటనే నా దగ్గర రెడీగా కిట్ ఉంటే వెంటనే తీసుకెళ్ళిపోయారు మేడం. ఇంత చక్కగా మంచి రిజల్ట్ వస్తున్నాయి, మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. చాలా ఇదిగా చాలా ఇంట్రెస్ట్ గా కూడా ఉంది మేడం బిజినెస్. అయితే మీ ఆనందం, మీ ఉత్సాహం, మీ హ్యాపీనెస్ మీ మొహంలో కనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్ వల్ల మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సాటిస్ఫైగా ఉన్నారు, అంటే తృప్తిగా ఉన్నారు. అవును మేడం. నా వరకు నేనైతే నాకు థైరాయిడ్ ఉంది మేడం. తర్వాత షుగర్ కూడా అటాక్ చేసింది. ఆ షుగర్ అటాక్ కళ్ళకి సైట్ కూడా ఉంది. కళ్ళు కడుక్కుంటున్నాను మేడం. కళ్ళు కడుక్కుంటున్నాను. నాకు థైరాయిడ్ కి ఇక్కడ బెల్ట్ పెట్టుకుంటున్నాను మేడం. నెక్ బెల్ట్ పెట్టుకుంటున్నా. బెడ్ ఇప్పుడు ఉంటది కదా. ఇవన్నీ కూడా నా సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసి రిజల్ట్ చూసి బయట వాళ్ళకి హ్యాపీగా నేను చెప్పటం వల్లే తీసేసుకుంటున్నారు మేడం కిట్స్. వెరీ గుడ్. వాళ్ళకి డెమోలు చేయకుండానే నేను చెప్పడం వల్ల తీసుకుంటున్నారు మేడం. ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు.
వాళ్ళు కూడా నన్ను బ్లెస్ చేస్తున్నారు కూడా మేడం. అంటే మీరు నమ్మకంతో వాడుతున్నప్పుడు అది వచ్చే రిజల్ట్ మీ మొహంలో కనిపిస్తుంది. మీ కాన్ఫిడెన్స్ చూసి ఇమ్మీడియట్ తీసుకుంటున్నారు. అవును మేడం. వాళ్ళు అసలు డాక్టర్ హిందీ మాస్టర్ వాళ్ళ కూతురికి సిపి ప్రాబ్లం ఉంది మేడం, సివియర్ సిపి ప్రాబ్లం. వాళ్ళు ఫస్ట్ లాస్ట్ అమ్మ నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్పింది ఇది ఒక్కటి ప్రయోగం చేసి చూద్దామని చెప్పి నా మీద నమ్మకంతో తీసుకుని వాడి చూస్తున్నారు మేడం. అది 3 months 2 months అట్లా అయ్యింది. నెక్స్ట్ మంత్ లో వెళ్ళి అసలు రిజల్ట్ ఎలా ఉందో చూద్దామని అనుకుంటున్నాను మేడం. అంటే దానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు మేడం మాకైతే. అది మేడం చాలా సంతోషంగా ఉంది మేడం నిజంగా మీతో మాట్లాడటం, అది ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, నేను యాక్చువల్ గా దీనిలో జాయిన్ అవటం ఇవేటరింలో. నేను ఒకసారిగా జాయిన్ అయ్యి ఫస్ట్ టైమే 10,000 తీసుకున్నాను మేడం. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. డెడికేషన్ గా మీరు అంటే ఆ వర్క్ ని మీరు ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. సో దాన్ని చాలా హ్యాపీగా దీన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మీకు వచ్చిన రిజల్ట్ మీ ఉత్సాహం అలాగే మీ డెడికేషన్ తోటి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకుంటున్నారు. సో ఇలాగే మీరు కంటిన్యూగా వర్క్ చేయండి, ప్రతి ఒక్కరికి ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. ఇట్స్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. థ్యాంక్ యూ మేడం. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ లతా గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. లతా గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. నాదే చెప్తున్నా మేడం. మాట్లాడండి. నాకు కిడ్నీలో స్టోన్ ఉండే, నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఒక 4 days అడ్మిట్ కావాలి, టెస్టులన్నీ చేయించుకోవాలి మీరు, చాలా 3-4 స్టోన్స్ ఉన్నాయి, ఇది సర్జరీ చేయాలా మరి ఎట్లా రిమూవ్ చేయాలా అని ఆలోచిస్తున్నాము అని అన్నారు. అంటే నేను ఒక 3-4 days ఇంజక్షన్ చేతికి అట్లే పెట్టి ఉంచిండ్రు డాక్టర్లు. ఉంచితే నాకు చాలా చేయి వాసిపోయింది. సమీర్ వాళ్ళ దగ్గరికి వచ్చినుంటి, అమృత హాస్పిటల్కి, వాళ్ళు నాకు ముందు నుంచి పరిచయం. వచ్చి ఇట్లా అన్నా నాకు ఇది కొంచెం ఇది రిమూవ్ చేయరా, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి వెళ్తే అడ్మిట్ కమ్మంటున్నారు అని అంటే, ఎందుకు మేడం ఏమైంది, ప్రాబ్లం ఏంది అని అడిగిండు సమీర్ సార్. అడిగితే ఇట్లా అని చెప్పినుంటి, చెప్తే ఇట్లా నేను ఈబయోటోరం వాడుతున్నా చూడండి మీరు కూడా ఒకసారి వాడి అని చెప్పాడు. చెప్తే సరేలే చూద్దాము, వాడతా కానీ కొంచెం టైం తీసుకుంటా అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన నా దగ్గరికి 2-3 times వచ్చాడు. వచ్చి తీసుకోండి మేడం, బాగుంది, చాలా బాగా పనిచేస్తుంది, నాకు కూడా బాగా పనిచేస్తుంది అని చెప్పాడు. చెప్తే తీసుకున్న 1 week 10 days లోపే నాకు ఒక 5-6 స్టోన్స్ యూరిన్లో వచ్చేసినాయి. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. ఎందుకంటే నేను ఎక్కడన్నా చూపెట్టడానికి కూడా నేను తీసి వాటర్లో కడిగి చిన్న బాక్స్లో వేసి పెట్టేశాను. చాలా ఎంత పెసరు గింజ లాగా ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, పెసరు గింజ అంతా ఉన్నాయి. ఒక 4-5 వచ్చినాయి. ఒక 15 days పట్టింది. 15 days లో ఒక 2 days కి ఒకటి, 3 days కి ఒకటి అట్లా వచ్చేసినాయి. తర్వాత మా పాపకి బ్యాక్ పెయిన్ ఉండే, తను యూకేలో ఉంటది పాప. మొన్న రీసెంట్ గా 1.5 month అయింది తను వెళ్ళి ఇక్కడ నుండి. చాలా బ్యాక్ పెయిన్ తోని హాస్పిటల్లో కూడా చూపిస్తే అది మజిల్స్ పెయిన్, ఏం కాదు తగ్గుతుంది అన్నారు.
కాకపోతే చాలా అవస్థ పడేది. పడుకోరాకపోతుండే, కూర్చోరాకపోతుండే, నడవడానికి రాకపోతుండే, చాలా ఇబ్బందిగా పడుతుండే. ఆమెకు కిట్ ఇచ్చి పంపించిన మొన్న వెళ్ళేటప్పుడు. చాలా బాగుందమ్మా. చాలా అంటే నాకు ప్రొద్దున లేస్తే కాళ్ళు కింద పెట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఇప్పుడైతే అంత ఇబ్బంది లేదు. చాలా అంటే చాలా బాగుందమ్మా. ఈ కిట్ వాడడం వల్ల బ్యాక్ పెయిన్ అయితే అస్సలు వస్తలేదు. కాళ్ళు కూడా బాగా పెయిన్ ఉంటుండేనంట. ఆమె నిలబడి వర్క్ చేస్తుంది ఎక్కువ మట్టుకి. వెయిట్ అంతా కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా బాగా పెయిన్ ఉంటుండేనంట. చాలా బాగుందమ్మా. ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది. చాలా బాగా పనిచేస్తుందని చెప్పింది పాప కూడా. మా సార్కు బ్యాక్ పెయిన్ ఉన్నది. తనకు కూడా కిట్ ఇచ్చిన ఒక 15-20 డేస్లో బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గింది. వెరీ గుడ్. ఈ బయోటోరియం అందరూ వాడాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి. ఓకే. సో లత గారు చాలా వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు ఇవాళ. ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. కిడ్నీ స్టోన్స్ రావడం, దాన్ని మీరు స్టోర్ చేయడం అందరికి చూపించారు. ఓకే. సో అంటే చూడని వాళ్ళు చూస్తారు రాళ్ళు ఎలా ఉన్నాయి. సో మనకు చాలా డాక్టర్ చక్కగా హాస్పిటల్కి ఉంటుంది. వెళ్ళినా గానీ ఒకవేళ తీసినా గానీ డాక్టర్లు కూడా తీసి మనకి ఇస్తారు కదా మేడం. అవును, చూపిస్తారు. చూడడానికి ఇస్తారు వాళ్ళు. అవును. ఎందుకంటే ఇది అవును అబద్ధము అని అంటారు. ఎవరన్నా చెప్పినా గానీ ఇది నిజం కాదంటారు. ఎందుకంటే అట్లా పడిపోవు అని అంటారు. కానీ నాకైతే రియల్ గా వచ్చినాయి మేడం. అబద్ధం ఏమి లేదు ఇలా. 1%, 0%. అదే ఆపరేషన్ వరకు వెళ్ళింది ఈ రోజు. ఆపరేషన్ కు వెళ్ళిన కేసు ఇవాళ అది ఒక మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా రక్త ప్రసరణ ఇంక్రీజ్ అవ్వడం, ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఏదైతే అయిందో అది కూడా రిమూవ్ అయిపోయింది మీకు. థ్యాంక్ యూ సో మచ్ లతా గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. థ్యాంక్ యూ మేడం. ఎస్ వెల్కమ్. ఇంకా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. మనకు టైం అయితే 10 అయింది. లాస్ట్ షేరింగ్ వీళ్ళిద్దరు, ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి ఎందుకంటే టైం అయిపోతుంది. సో ఎస్, లాస్ట్ షేరింగ్ తీసుకుందాం. బిఎన్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఫుల్ పేరు అయితే ఇక్కడ లేదు. ఓకే, సో ఐ ఇన్వైట్ బిఎన్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. లాస్ట్ షేరింగ్ తీసుకుందాం. బిఎన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో మరి. బిఎన్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. ఓకే, సో హ్యాండ్ అయితే డౌన్ అయిపోయింది. ఆల్రెడీ మనకి టైం కూడా అయిపోయింది కాబట్టి 10:02 అవుతుంది. మనం క్లోజ్ చేసుకుందాం. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చి దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే షేరింగ్ ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క అందరికి, ఈ బయోటోరియం కి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కి హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మనం నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మీట్ అవుదాం. ఆ రోజు కూడా వండర్ఫుల్ షేరింగ్స్ అందరూ ఇవ్వాలి. ఈ రోజు ఎలాగే ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని కోరుకుంటూ, మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆ భగవంతుని కోరుతూ మంచి స్లోగన్ తో మనం ఈ రోజు ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. జై హింద్, జై భారత్.